గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలసిస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ యాడ్ స్కిప్ చేసే ముందు ఒక్క చిన్న అనౌన్స్మెంట్ అండి. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, చాలా మంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఇబ్బంది పడతారు అండ్ ఓన్లీ హిందూ ఒక్కటే కరెంట్ అఫైర్స్కి మీకు సరిపోదు నాన్న. సో అందుకే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాంచ్ చేశారు. దీని ఫీజు జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. 1వ తారీఖు నుంచి దీని ఫీజు ఎంత అవుతుందంటే 7,000 రూపాయలు అవుతుంది. 5,000 రూపాయలకే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఎవ్రీడే మీకు కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ జరుగుతుంది. దానిలో హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్, అదర్ మ్యాగజైన్స్, పిఐబి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని మీకు అందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. 1వ తారీఖు నుంచి ఫీజు పెరుగుతుంది కదా, ఈ లోపే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మనకు రీసెంట్గా మన అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి అన్ని ఫ్లాగ్షిప్ కోర్సెస్కి, యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అండ్ ఆప్షనల్స్ అయినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ వీటన్నింటికి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దాంతోపాటు పిఎస్ఐఆర్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రపాలజీ ఆంథ్రపాలజీ, సోషియాలజీ రెండు నేను చెప్తాను. మంచి నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీతో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అస్సలు ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా. ఫీజు యూపీఎస్సీ ఇన్ఫినిటీది 60,000 రూపాయలు మాత్రమే, ఆప్షనల్స్ది 30,000 రూపాయలు మాత్రమే. నెలకి 5,000 చొప్పున కూడా మీరు చక్కగా కట్టుకునే ఆప్షన్ కూడా మీకు ఉంది. రైట్? సో చక్కగా కట్టుకోండి. 1 నవంబర్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ 70,000 అవుతుంది, ఆప్షనల్స్ 35,000 రూపీస్ అవుతుంది. ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండి. మళ్ళీ చెప్తాను, ఇవన్నీ ఎందుకు ఒక మాట చెప్తాను. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయితే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటున్నారో మన మీ ఈ మీన్ తెలుగు స్టేట్స్లో, ఆ ఇన్స్టిట్యూట్తో మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. కాన్సెప్చువల్ క్లారిటీని కంపేర్ చేయండి. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ చెప్తున్నారా లేదా కంపేర్ చేయండి. ప్రతి ఒక్కరి మీద ఫోకస్ ఉంటుందా లేదా కంపేర్ చేయండి. బెటర్ కేర్ సపోర్ట్ ఉంటుందా లేదా కంపేర్ చేయండి. డెలివరబుల్స్ కంపేర్ చేయండి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కానీ ఇవన్నీ కంపేర్ చేయండి, సీసాట్ కానీ. ఫీజు కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి. అన్నిటి పక్క పక్కన పెట్టి మీకు నిజంగా మన ఇన్స్టిట్యూట్ న్యాయం చేస్తుందని మీకు అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ ఇన్స్టిట్యూట్ అండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ రూపాయి కూడా మీ నుంచి తీసుకోకుండా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అదర్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. రూపాయి కూడా తీసుకోకుండా 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లో కట్టుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇబ్బంది పడతారు. కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఎంతకాలం క్లాసెస్కి యాక్సెస్ కావాలంటే అంతకాలం యాక్సెస్ ఉంటుంది. యూ కెన్ చక్కగా మీరు క్లాసెస్ అనేవి ప్రిపేర్ అవ్వచ్చు. రైట్? అండ్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మన యూపీఎస్సీ మనకి వెబ్సైట్లోకి వెళ్తే డెమో అని కొట్టండి సెర్చ్ బాక్స్లో. సో అక్కడ అన్ని కోర్సెస్ కూడా ఆప్షనల్స్తో కలిపి అన్ని కోర్సెస్ కూడా డెమో వీడియోస్ కనిపిస్తాయి. డెమో క్లాసులు చూసి మీరు కన్విన్స్ అయితేనే జాయిన్ అవ్వండి. రైట్? సో ఇది నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. రైట్? సో మరి ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. ఫిక్స్ వాటర్ లెవెల్ ఎట్ 137 feet సేస్ కేరళ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మాట్లాడుకుంటాం. జిఎస్ పేపర్ 1 జాగ్రఫీలో కూడా మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఏ పర్టిక్యులర్ డ్యామ్, దట్ ఈజ్ ముల్లపెరియార్ డ్యామ్. నేను గత సంవత్సరం ఒకసారి దీని గురించి చెప్పినట్టు నాకు గుర్తు. సో ఈ ఇష్యూ ఏదైతే ఉంటుందో దీని మీద కంప్లీట్గా మనం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఇష్యూ ఏంటి, దాని తాలూకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. బిఫోర్ స్టార్టింగ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఒక చిన్న మాట అండి. సో హిందూ అనాలిసిస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. దాంతోపాటు చాలా ఎక్కువ టైం వర్క్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ వర్క్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఎలా ఉందో ఎక్స్ప్లెనేషన్ కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఫెలో ఆస్పిరెంట్స్తో ఈ వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మా ఎఫర్ట్స్ అనేవి ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా ఉపయోగపడతాయి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే. రైట్? మరి ఒకసారి ఈ ఇష్యూ గురించి డీటెయిల్గా తెలుసుకుందామా? వినండి. రైట్, మరి ముల్లపెరియార్ డ్యామ్.
ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఇష్యూ అనేది రీసెంట్ గా న్యూస్ లోకి ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో లెట్ us try to understand all about this Mullaperiyar Dam and its historical background and why it is in news and the recent developments. కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ముల్లపెరియార్ డ్యామ్ జాగ్రఫికల్ లొకేషన్ చూడండి. ఈ డ్యామ్ అనేది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేయబడింది అంటే పెరియార్ రివర్ అండి. పెరియార్ రివర్ ఈజ్ ఎ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? వెస్ట్ కి ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. ఈ పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఆరిజినేట్ అవ్వడం అనేది జరిగింది అంటే వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కేరళ. వెస్టర్న్ ఘాట్స్ కి ఇంకొక పేరు ఏంటండి? సహ్యాద్రీస్ అని కూడా అంటాం. వెస్టర్న్ ఘాట్స్ త్రూ అవుట్ ద వెస్టర్న్ కోస్ట్ కి ప్యారలల్ గా ఉన్నటువంటి మౌంటేనియస్ చైన్ అండి, మౌంటైన్ చైన్. సో వెస్టర్న్ ఘాట్స్ ఏ ఏ స్టేట్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుందో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఇది మొదలవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఇట్ ఫ్లోస్ ఆల్ అక్రాస్ ద స్టేట్. మొత్తం కేరళ స్టేట్ అంతా ఫ్లో అయ్యి చివరికి అరేబియన్ సీ ఏదైతే ఉంటుందో దానిలోకి ఇది డ్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది, దానిలో కలవడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ డ్యామ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద కార్డమమ్ హిల్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఇన్ తెక్కడి అండ్ ఇడుక్కి డిస్ట్రిక్ట్స్ అండి. 2 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళలో ఇది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద కార్డమమ్ హిల్స్. మీకు కార్డమమ్ హిల్స్ ఆర్ వెరీ ఫేమస్ హిల్స్ ఇన్ కేరళ అండ్ దే ఆర్ వెరీ నోన్ ఫర్ దేర్ స్పైసెస్ అండి. సో సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా దొరకడం అనేది జరుగుతుంది, రైట్. సో కార్డమమ్ హిల్స్, కార్డమమ్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, యాలుక అని చెప్పి అంటారు, రైట్. ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయబడింది ఈ ముల్లపెరియార్ డ్యామ్ అంటే 1895లో 1895లో డ్యూరింగ్ ద కొలోనియల్ ఎరా, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కన్స్ట్రక్ట్ చేయబడింది. సో మీ అందరికీ తెలుసు దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే మద్రాస్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ద ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ బ్రిటిష్ అడ్మినిస్ట్రేట్ టెరిటరీస్ అండ్ దాంతోపాటు ప్రిన్స్లీ స్టేట్స్. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, రైట్. సో బ్రిటిష్ అడ్మినిస్ట్రేట్ టెరిటరీ ఏంటంటే మద్రాస్. అప్పుడు కేరళ ఏదైతే ఉంటుందో ఇది అది ఎలా ఉండేది అంటే ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ గా ఉండడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళ టైంలో. సో 1895లో ఈ మద్రాస్ వాళ్ళు ఏం చేశారు, ఈ ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్, మద్రాస్ స్టేట్ ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ట్రావెన్కోర్ అడ్మినిస్ట్రేషన్, ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ రాజులతో మాట్లాడి, సంస్థానంతో మాట్లాడి వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకొని ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో అది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ప్రెజెంట్ డే తమిళనాడు, దట్ ఈస్ మద్రాస్ స్టేట్. ఎల్స్ట్వైల్ సో బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ స్టేట్ ని పరిపాలించేవాళ్ళు. ద బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాడ్ సైన్డ్ లీజ్ అగ్రిమెంట్ విత్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్ తో ఒక లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది సైన్ చేయడం అనేది జరిగింది. సో ట్రావెన్కోర్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ కేరళ అండి, రైట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేశారు అంటే దిస్ పర్టికులర్ డ్యామ్ ఏదైతే ఉంటుందో డ్యామ్ ని మేమే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ డ్యామ్ 999 ఏళ్ల పాటు 999 ఇయర్స్ పాటు మేము పూర్తిగా ఈ డ్యామ్ మీద హక్కులు మాకే ఉంటాయి. ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ మద్రాస్ అని బ్రిటిష్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ దట్ అగ్రిమెంట్? టు లీజ్ అరౌండ్ 3500 హెక్టార్స్ టు మద్రాస్. మద్రాస్ కి 3500 హెక్టార్లు ట్రావెన్కోర్ సంస్థానం ఏదైతే ఉంటుందో అది అప్పగించాలి. మద్రాస్ అంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాలి. అండ్ షుడ్ గ్రాంట్ ఆల్ రైట్స్ ఓవర్ ద రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ నిజంగా కేరళ స్టేట్ లో ఉన్నప్పటికీ, ట్రావెన్కోర్ లో ఉన్నప్పటికీ ఆ రిజర్వాయర్ మీద పూర్తి హక్కులు 999 ఏళ్ల పాటు ఎవరికి సంక్రమించడం అనేది జరుగుతుంది? మద్రాస్ స్టేట్. అప్పటి బ్రిటిష్ వాళ్ళు. అంటే ఈ తర్వాత 1947 స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో 1976లో స్టేట్స్ యొక్క రీఆర్గనైజేషన్ అయిన తర్వాత కూడా ఇదే ఒప్పందం కొనసాగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ పర్టికులర్ డ్యామ్ అనేది కేరళలో ఉన్నప్పటికీ ఈ పర్టికులర్ డ్యామ్ యొక్క ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ డ్యామ్ ను చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరు అంటే దాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఎవరు? తమిళనాడు వాళ్ళు. అర్థమైంది, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో ఈ పర్టికులర్ మరి లీజ్కి ఇచ్చినందుకు ఎంతో కొంత డబ్బు చెల్లించాలి కదా. బ్రిటిష్ వాళ్ళు ట్రావెన్కోర్ సంస్థానానికి ఎంత డబ్బులు చెల్లించారు అంటే అప్పట్లో నెలకి 40,000 రూపాయలు సంవత్సరానికి 40,000 రూపాయలు చెల్లించడం అనేది జరిగింది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కేరళకి ఎంత చెల్లిస్తుంది అంటే 10 లక్షలు, జస్ట్ 10 lakhs రూపీస్ మాత్రమే చెల్లిస్తుంది ఫర్ యూజింగ్ దిస్ ముల్లపెరియార్ డ్యామ్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో హియర్ యూ కెన్ సీ ద లొకేషన్ ఆఫ్ ముల్లపెరియార్ డ్యామ్. సో ముల్లపెరియార్ డ్యామ్ చూడండి, ఇదిగోండి ఇక్కడ మీకు ఉన్నటువంటిది ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ యొక్క డౌన్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో డౌన్ స్ట్రీమ్ లో ఇంకొక డ్యామ్ అనేది ఉంటుంది, దట్ ఈజ్ ఇడుక్కి డ్యామ్ అండి. సో ఈ మధ్యలో డిస్టెన్స్ ఏంటంటే 40 కిలోమీటర్లు. పెరియార్ రివర్ 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత సో ఈ ముల్లపెరియార్ డ్యామ్ అని ఎందుకంటారు అంటే ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 రివర్స్ అండి. ముల్లయార్ రివర్ అండ్ పెరియార్ రివర్ యొక్క కాన్ఫ్లుయెన్స్ ఏవైతే ఉంటుందో అక్కడ ముల్లపెరియార్ డ్యామ్ ఉంది.
ముల్లపెరియార్ డ్యామ్ అక్కడ పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత అది ఇడుక్కి డ్యామ్కి చేరుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ డ్యామ్ నుంచి వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ అనేది తమిళనాడు లాక్కోవడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు ద 1895 ట్రీటీ, అకార్డింగ్ టు ద 1895 అగ్రిమెంట్ అమ్మ. సో తమిళనాడులో ఉన్నటువంటి తేని అండ్ దాంతోపాటు మధురై అండ్ దాంతోపాటు దిండుగల్ అండ్ దాంతోపాటు అదర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి, అదర్ డాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ మనకి చాలా కరువు కాటకాలతో అలమటించే, అంటే మన రాయలసీమ ఎలాంటిదో అలాంటి ప్రాంతం తమిళనాడుది. సో వాటికి నీరందించేందుకు ఈ తాలూకా పెరియార్ రివర్ ఉపయోగపడుతుంది. పెరియార్ రివర్ కెన్ బి సీన్ యాజ్ అన్ లైఫ్ లైన్ ఫర్ దీస్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఇన్ తమిళనాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. అర్థమైందా? సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటో చెప్తాను చూడండి. ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా కెపాసిటీ ఎంత అంటే 142 ఫీట్, 142 ఫీట్ వరకు వాటర్ అనేది స్టోర్ చేయొచ్చు. బట్ కానీ ముల్లపెరియార్ డ్యామ్ మామూలుగా ఒక డ్యామ్ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అనేది జరిగితే, అంటే పర్ఫెక్ట్ గా కన్స్ట్రక్షన్ జరిగితే దాని తాలూకా లైఫ్ 60 to 80 years ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఈ ముల్లపెరియార్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది, 123 సంవత్సరాలు అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇది ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి, చాలా ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ తో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. జస్ట్ ఇల్లు ఎలా అయితే నిర్మిస్తారో లైమ్ స్టోన్ ఏదైతే ఉంటుందో లైమ్ స్టోన్ అండ్ దాంతోపాటు సమ్ అదర్ బిల్డింగ్ మెటీరియల్ మోటార్ ఏదైతే ఉంటుందో సిమెంటింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో దిట్ విల్ నాట్ బి దట్ స్ట్రాంగ్ ఇనఫ్. అండ్ దాంతోపాటు దిస్ ముల్లపెరియార్ డ్యామ్ వాజ్ లొకేటెడ్ ఆన్ సెస్మిక్ జోన్ 3 అండి. సెస్మిక్ యాక్టివిటీ అంటే వేర్ దెర్ ఈజ్ హ్యూజ్ ప్రివలెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అని చెప్పి అనుకోవచ్చు. ఎర్త్క్వేక్స్ ఎక్కువగా అక్కర్ అయ్యేటటువంటి అవకాశం ఆ ఏరియాస్ లో ఉంటుంది. సెస్మిక్ జోన్ 3, సెస్మిక్ జోన్స్ 1 to 5 కింద కేటగరైజ్ చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. 5 అంటే సివియర్ అని చెప్పి అర్థం. హిమాలయన్ స్టేట్స్ సెస్మిక్ జోన్స్ 5 అని చెప్పి చెప్తారు. ఇది సెస్మిక్ జోన్ 3 లో ఉండడం అనేది జరిగింది. ఎర్త్క్వేక్ వస్తే డ్యామ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. డ్యామ్ అనేది కొలాప్స్ అయిపోతే ఏమవుతుంది, వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ ఇడుక్కి డ్యామ్కి చేరుకుంటుంది. ఈ వాటర్ ఇడుక్కి డ్యామ్కి చేరుకుంటే ఇడుక్కి డ్యామ్ తట్టుకోలేక ఇడుక్కి డ్యామ్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, కొలాప్స్ అయింది అనుకోండి. సో ఈ పెరియార్ రివర్ ని ఆనుకున్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిటీ దట్ ఈస్ కొచ్చి ఇన్ కేరళ. కొచ్చి ఇదేదైతే ఉంటుందో సిటీ మొత్తం మునిగిపోవడం అనేది జరుగుతుంది. చాలా వరదలు అనేవి కేరళని అలుముకోవడం అనేది జరుగుతుంది. రైట్, కేరళ ఇప్పటికే విపరీతమైనటువంటి రెయిన్ఫాల్ తో బాధపడుతుంటుంది. ఒకవేళ డ్యామ్ అనేది కొలాప్స్ అయితే, ముల్లపెరియార్ డ్యామ్ అయితే కొలాప్స్ అయితే చాలా ప్రాణ నష్టం, చాలా ఆస్తి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. అండ్ ముల్లపెరియార్ డ్యామ్ ఈజ్ ద వెడ్జ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని కూడా మనం అనుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెస్మిక్ జోన్ 3. రైట్, సో ఇప్పుడు కేరళ కన్సర్న్ ఏంటి అంటే ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకు వాటర్ లెవెల్ తగ్గించాలి. 142 వాటర్ లెవెల్ అనేది మరీ ఎక్స్ట్రీము. సో దాని దాటిని తట్టుకోలేక ఒకవేళ డ్యామ్ ఫెయిల్ అయినా అవ్వచ్చు. సో సపోజ్ 136 to 137 ఫీట్కి తగ్గించాలి అని చెప్పి కేరళ అంటుంది. బట్ అలా వాటర్ లెవెల్ తగ్గిస్తే మాకు ఇక్కడ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లో ఉండేటటువంటి ఇవేవైతే ఉన్నాయి, తేని ఇవేవైతే ఉన్నాయో వాటికి వాటర్ అనేవి అందదు. మీకు అర్థం ఏంటి, ముల్లపెరియార్ డ్యామ్ లో వాటర్ లెవెల్ అనేది తగ్గించాలి అంటే ముల్లపెరియార్ డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ చేయాలని చెప్పి అర్థం, గేట్స్ రిలీజ్ చేయాలని చెప్పి అర్థం, అంతేనా? సో అప్పుడు ఏం జరుగుతుంది, ముల్లపెరియార్ డ్యామ్ లో వాటర్ తగ్గిపోయి తమిళనాడుకు వాటర్ ఉండడం అనేది జరుగుతుంది. తమిళనాడు ఏముంటుంది, లైవ్లీహుడ్ క్రైసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రజల తాలూకా జీవనాధారం పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ తేని, మధురై, దిండుగల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు చాలా వరకు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. సో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అనేవి కంప్లీట్ గా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది వాటర్ అనేది అందకపోతే. సో 142 ఫీటే మేము మెయింటైన్ చేస్తాము అని తమిళనాడు అనడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రిఫ్ట్ బిట్వీన్ ద 2 స్టేట్స్ అండి. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ద టైమ్ లైన్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకుందాం, వినండి. చూడండి అన్న, ఇక్కడ ఇదిగోండి, ఇది ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ ఒకవేళ రిలీజ్ చేశారనుకోండి గేట్స్, ఒకవేళ డ్యామ్ కొలాప్స్ అయింది అనుకోండి, ఈ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో 45 minutes లో వాటర్ అనేది చేరుకుంటుంది. ఫ్లాష్ ఫ్లడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో చుట్టుపక్కల ఉండేటటువంటి ఇడుక్కి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయత్ 4 గ్రామ పంచాయత్స్ అండ్ 70,000 పీపుల్ మీద ఎఫెక్ట్ అనేది సివియర్ ఎఫెక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది. ఈ హై వెలాసిటీ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్ వల్ల ఏం జరుగుతుంది, సాయిల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. విపరీతంగా ఈ చెత్త ఏదైతే ఉంటుందో అది కొట్టుకుపోవడం అనేది జరుగుతుందండి. రైట్, సో డ్యామ్ బర్స్ట్ అనేది జరుగుతుంది. ఇట్ విల్ ఆల్సో లీడ్ టు వాటర్ బాంబ్. న్యూక్లియర్ బాంబ్స్ కంటే వాటర్ బాంబ్ చాలా చాలా డేంజరస్, చాలా ప్రాణ నష్టం, చాలా ఆస్తి నష్టం అనేది జరగడం అనేది జరుగుతుంది. వాటర్ బాంబ్ అంటే ఏంటి, సడన్ రిలీజ్ ఆఫ్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండి. దానివల్ల ఏం జరుగుతుంది, చాలా వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడం అనేది జరుగుతుంది. అందుకే కేరళ భయపడుతుంది. అర్థమైందా? సో కేరళలో ఉన్నటువంటి డ్యాము కానీ
తమిళనాడు వాళ్ళు దాని రైట్స్ అనేవి వాడుకుంటున్నారు. అక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లం, రైట్. బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక కన్ఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ కన్ఫ్యూజన్ మనం భరించాలి. బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి రైల్వేస్ని వాడుతున్నాం, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాం, బ్రిటిష్ వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతున్నాం. సో అలాగే బ్రిటిష్ వాళ్ళు మన నెత్తి మీద రుద్దినటువంటి కన్ఫ్యూజన్ కూడా మన మీద భరించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది, రైట్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ పిక్చర్లో చూడండి, దిస్ ఈజ్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ టోటల్ హైట్ ఎంత అంటే 152 ఫీట్ అండి. బట్ కానీ డ్యామ్ ఫుల్ లెవెల్ ఎంత అంటే ఓన్లీ 142 ఫీట్ మాత్రమే. అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్తుంది అంటే దిస్ ముల్లపెరియార్ డ్యామ్ ఈజ్ ఏ హైలీ హజార్డ్ డ్యామ్. ఇది అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ సెస్మిక్ జోన్ 3 ఇది ఉండడం అనేది జరిగింది. అండ్ ఐఐటి రూర్కెలా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎర్త్క్వేక్ ద్వారా ఫ్యూచర్లో ఎర్త్క్వేక్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎర్త్క్వేక్ ద్వారా ఇది కుప్పకూలిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అర్థమైందా? సో ఫౌండేషన్ కూడా అంత గట్టిదైనటువంటి ఫౌండేషన్ కాదు. ద మెటీరియల్ యూజ్డ్ చూడండి, సో అన్కోర్స్డ్ మ్యాషనరీ, ఇటుకలు ఏవైతే ఉన్నాయో సామాన్యంగా ఇటుకలు వాడినట్టు ఇక్కడ ఇటుకలు వాడారు. తర్వాత లైమ్ అండ్ సుర్కీ ఫిల్లింగ్. లైమ్ సుర్కీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ షుగర్ అండ్ కాల్షియం ఆక్సైడ్ అండి. అర్థమైందా? సో అవన్నీ కలిపి సుర్కీగా తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ సుర్కీ. ఈ మధ్యలో ఉండేటటువంటిది లైమ్ స్టోన్ సుర్కీ, సున్నపురాయి సుర్కీ. అండ్ తర్వాత రబుల్ ఫేసింగ్, ఈ మధ్యలో ఉండేటటువంటిది మళ్ళీ రబుల్ ఫేసింగ్. రబుల్ ఫేసింగ్ అంటే ఏంటంటే దిస్ బిల్డింగ్ మెటీరియల్ యొక్క బ్రిక్స్, వాటిని విరగ్గొట్టి చిన్న చిప్స్ లా చేస్తారు కదా, అది కూడా అంత గట్టిగా ఏమి ఉండదు. ఆర్సీసీ కాపింగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ యూనో స్టోన్ కోటింగ్ అండి. అర్థమైంది? అది కూడా అంత గట్టిగా ఉండదు. డ్యామ్ గట్టిగా ఉండే అవకాశం లేదు, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఏజ్. సుమారు 122 ఇయర్స్ యూనో వయసు అనేది ఉన్నటువంటి డ్యామ్ కాబట్టి ఇది అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ అన్నట్టు చెప్తున్నారు. ద మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే డ్యామ్ ఈజ్ టూ ఓల్డ్ అండి. డ్యామ్ చాలా ఓల్డ్. యావరేజ్ గా వెల్ బిల్డ్ డ్యామ్ అనేది 50 to 60 ఇయర్స్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. మాక్సిమం 80 ఇయర్స్ వస్తుంది. బట్ ఇది కట్టి సుమారు 120 ఇయర్స్ దాటిపోతుంది కాబట్టి అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అండ్ ఎర్త్క్వేక్స్, దాంతోపాటు అదర్ న్యాచురల్ హజార్డ్స్కి ఇది ప్రోన్ ఏరియా అని చెప్తున్నారు. సో దానివల్ల ఇది కుప్పకూలిపోయేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఒకవేళ ఈ డ్యామ్ అనేది కొలాప్స్ అయితే ఇడుక్కి డ్యామ్ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇడుక్కి డ్యామ్ తర్వాత ఉండేటటువంటి డ్యామ్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది, రైట్. సో కేరళ యొక్క మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కేరళ ఈస్ వెరీ వల్నరబుల్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ డ్యామ్. దట్ ఈస్ ద ప్రాబ్లం అండి. నెక్స్ట్ చూడండి. సో ఏం జరిగిందో చూడండి. సిన్స్ 1895, 1895 నుంచి నేను ఆల్రెడీ చెప్పాను, తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, తమిళనాడు స్టేట్ ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ బిన్ కంట్రోలింగ్ అండ్ మేనేజింగ్ ద డ్యామ్. ఆ డ్యామ్ ని కంట్రోల్ అండ్ మేనేజింగ్ వాళ్ళే చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ముల్లపెరియార్ డ్యామ్ యొక్క వాటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు డైవర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఫర్ ద ఇరిగేషన్ పర్పస్. బికాస్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అయినటువంటి తేని డిస్ట్రిక్ట్, దిండిగల్ డిస్ట్రిక్ట్, మధురై డిస్ట్రిక్ట్, శివగంగా డిస్ట్రిక్ట్ అండ్ రామనాథపురం ఏదైతే ఉంటుందో ఈ డిస్ట్రిక్ట్స్ లో వాటర్ అనేది ప్రొవైడ్ చేయడానికి, కరువు కాటకాలు అనేవి పారద్రోలడానికి ఈ వాటర్ అనేది ఆ డిస్ట్రిక్ట్స్ కి లైఫ్ లైన్ గా అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఏంటి? ముల్లపెరియార్ రివర్ ఏదైతే, పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో, పెరియార్ రివర్ అండ్ ద డ్యామ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ పెరియార్ రివర్, దట్ ఈస్ ముల్లపెరియార్ డ్యామ్. సో ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం తమిళనాడు 606.83 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ ని ఇరిగేషన్ కి వాడుతుందండి. అరౌండ్ 70,000 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఈ పెరియార్ రివర్ వాటర్ ద్వారా ఇరిగేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో యూస్ వాటర్ టు ప్రొడ్యూస్ 140 మెగావాట్ పవర్. మొత్తం 140 మెగావాట్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉంటుందో పవర్ జనరేషన్ కూడా, అఫ్ కోర్స్ మనకి ఈ తాలూకా అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ తమిళనాడు గవర్నమెంట్ అండ్ అదే అప్పుడు మద్రాస్ గవర్నమెంట్, దట్ ఈస్ బ్రిటిష్ వాళ్ళకి, అండ్ దాంతోపాటు ట్రావెన్కోర్ ఎవరైతే ఉన్నారో ట్రావెన్కోర్ సంస్థానానికి జరిగినటువంటి దీనిలో ఓన్లీ ఇరిగేషన్ పర్పసెస్ కోసమే వాడతామని చెప్పారు. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఫర్ ఇరిగేషన్ పర్పసెస్. కానీ ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా వీళ్ళు జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అగ్రిమెంట్ లో లేకపోయినప్పటికీ తమిళనాడు వాడుతుంది వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్. నెక్స్ట్ చూడండి. సో మరి కాన్ఫ్లిక్ట్, పాయింట్ ఆఫ్ టెన్షన్ అనేది ఎప్పుడు మొదలవ్వడం అనేది జరిగింది? రెండు స్టేట్స్ మధ్య రిలేషన్స్ అనేవి చాలా చక్కగా ఉండడం అనేది జరిగింది. ఎప్పటి వరకు? 1979 వరకు, 1979 వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ 1979లో ఏం జరిగింది అంటే డ్యామ్ కి క్రాక్స్ అనేవి రావడం అనేది జరిగింది. డ్యామ్ స్టార్టెడ్ లీకింగ్. సో అప్పుడు కేరళకి భయం మొదలవ్వడం అనేది జరిగింది. డౌట్స్ అండ్ కన్సర్న్స్ అబౌట్ ఇట్స్ సేఫ్టీ. కేరళ రేజ్డ్ మెనీ డౌట్స్ అండ్ కన్సర్న్స్ అబౌట్ ఇట్స్ సేఫ్టీ. ఆ డ్యామ్ యొక్క భద్రత గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పటికే డ్యామ్ 80 ఏళ్ళు పూర్తయింది. సో వెల్ బిల్ట్ డ్యామ్ యొక్క లైఫ్ టైం అనేది అప్పటికే కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది.
సో కేరళ అనేది సెంట్రల్ వాటర్ కమిషన్ కంప్లైంట్ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసింది, ముల్లపెరియార్ డ్యామ్ ని విజిట్ చేయడానికి వచ్చింది. అండ్ ఇట్ రికమెండెడ్ లోవరింగ్ మాక్సిమం వాటర్ లెవెల్ టు 41.45 మీటర్స్, అంటే 136 ఫీట్ అండి. సో మనకి ఏం చెప్పుకున్నాం, 142 ఫీట్ కదా మామూలుగా ఎలోడ్, దాని నుంచి 136 ఫీట్ కి తగ్గించండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది రికమెండ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అది ఏం రికమెండ్ చేసింది, స్ట్రెంథనింగ్ వర్క్స్ అనేవి చేయండి, డ్యామ్ కి రిపేర్స్ అనేవి చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో మరి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందో, రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగిందో, దానికి తలొగ్గి తమిళనాడు గవర్నమెంట్ మరి అదే కదా వాడుకుంటుంది, 26 కోట్లు ఖర్చు పెట్టి రిపేర్ వర్క్స్ అనేవి చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కేరళ ఒకసారి రిపేర్ వర్క్స్ ని మానిటర్ చేసి ఇన్స్పెక్ట్ చేసి ఏం చెప్పింది అంటే, ఈ స్ట్రెంథనింగ్ వర్క్స్ లో చాలా అవకతవకలు జరిగినాయి, మిస్టేక్స్ అనేవి జరిగినాయి. సో తమిళనాడు చేసినటువంటి స్ట్రెంథన్ వర్క్ లో ఇది సరిగ్గా స్ట్రెంథన్ వర్క్ అనేది చేయలేదు, ఇంకా దీని తాలూకా డ్యామ్ యొక్క పరిస్థితిని ఇంకా వర్సన్ చేశారు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు డిఫరెంట్ స్టడీస్ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట చెప్పడం. సో కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారు అంటే, ఈ డ్యామ్ అనేది హైడ్రలాజికల్ గా బాగానే ఉంది, హెల్తీగానే ఉందని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు అంటే, బాబోయ్ ఈ డ్యామ్ అనేది మంచి పొజిషన్ లో లేదు అని కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే, బికాస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్డ్. ప్రెజెంట్ డే డ్యామ్స్ కన్స్ట్రక్షన్ లో మోడర్న్ టెక్నాలజీ అండ్ మోడర్న్ బిల్డింగ్ మెటీరియల్స్ వాడుతున్నారు. ఈ ముల్లపెరియార్ డ్యామ్ కన్స్ట్రక్షన్ లో ఏంటి, లైమ్ స్టోన్ ఏదైతే ఉంటుందో సున్నపరాయి అండ్ సుర్కి అనేటటువంటి మెటీరియల్, దట్ ఈస్ బర్న్ట్ బ్రిక్ పౌడర్ ఏదైతే ఉంటుందో, కాల్చిన ఇటుకల తాలూకా పౌడర్, షుగర్ అండ్ కాల్షియం ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అవి వాడడం అనేది జరిగింది. సో ఒక ఓల్డ్ బిల్డింగ్ మెటీరియల్ అనేది వాడడం వల్ల ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ డ్యామ్ యొక్క హెల్త్ అనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఎవరు కరెక్ట్ గా చెప్పలేనటువంటి పరిస్థితి. దట్ ఈస్ ద రీజన్ వై దేర్ వాజ్ ఎన్ అంబిక్విటీ, దేర్ వాజ్ ఏ కన్ఫ్యూజన్ అబౌట్ దిస్ ముల్లపెరియార్ డ్యామ్. నాకు అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసిందంటే 2000 సంవత్సరంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది విత్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ స్టేట్స్. బోత్ స్టేట్స్ అంటే ఏంటంటే ఇక్కడ తమిళనాడు అండ్ దాంతోపాటు కేరళ, ఈ 2 స్టేట్స్ నుంచి సివిల్ సర్వెంట్స్, బ్యూరోక్రాట్స్ తో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కమిటీ ఏం చెప్పింది అంటే, స్ట్రెంథనింగ్ మెజర్స్ అనేవి తీసుకుంటే, సరిగ్గా రిపేర్ వర్క్స్ అనేవి చేస్తే వాటర్ లెవెల్ 136 ఫీట్ కాదు 142 ఫీట్ కి పెంచొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ విల్ నెవర్ ఎండేంజర్ ద సేఫ్టీ ఆఫ్ ద డ్యామ్. డ్యామ్ యొక్క సేఫ్టీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు సరిగ్గా స్ట్రెంథనింగ్ మెజర్స్ అనేవి చేస్తే వాటర్ లెవెల్ అనేవి పెంచొచ్చు అని చెప్పారు. వాటర్ లెవెల్ పెంచమని ఎవరు కోరుకుంటున్నారు? తమిళనాడు కోరుకుంటుంది. వాటర్ లెవెల్ తగ్గించాలి, ముల్లపెరియార్ డ్యామ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడకూడదు అని ఎవరు కోరుకుంటున్నారు? కేరళ కోరుకుంటుంది. బికాస్ కేరళలో there was threat for much loss of life and and దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్. అండ్ 2006లో గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఏం చేసింది, దీని తర్వాత ఏం జరిగింది, ఈ కమిటీ ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉంటుందో ఒపీనియన్ సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది అనమాట. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ అంటే 136 ఫీట్ నుంచి 142 ఫీట్ కి పెంచొచ్చు అనేటటువంటి డెసిషన్ ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. అప్పుడే కేసు కోర్టులో ఉంది. 2006లో ఏమైంది, గవర్నమెంట్ ఆఫ్ కేరళ టు సూపర్సీడ్ ద డెసిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు డెసిషన్ ఇది చేయడానికి ఒక చట్టం చేసింది. ఏంటి, కేరళ ఇరిగేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2006. ఇందులో ఏం చెప్పారు, సో వాటర్ లెవెల్ అనేది ముల్లపెరియార్ డ్యామ్ లో 136 ఫీట్ కంటే పెరగకూడదు అని ఒక చట్టం చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం యాడ్ చేశారు, ముల్లపెరియార్ డ్యామ్ ని ఇన్ ద స్కెడ్యూల్ ఆఫ్ ఎండేంజర్డ్ డ్యామ్స్. ఎండేంజర్డ్ డ్యామ్ కమిటీ ఏం చెప్పింది, దిస్ డ్యామ్ ఈజ్ నాట్ ఎండేంజర్డ్ అని చెప్పింది. 136 ఫీట్ నుంచి 142 ఫీట్ పెంచుకోవచ్చు అని చెప్పింది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ కేరళ గవర్నమెంట్ చట్టంలో ఏం చెప్తుంది, ఎండేంజర్డ్ డ్యామ్ గా చెప్పింది, 136 ఫీట్ కంటే పెరగకూడదు అని చెప్పింది. అంటే తమిళనాడు గవర్నమెంట్ కి వెంటనే కోపం వచ్చి అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మీరు ఇచ్చినటువంటి తీర్పుకి అండ్ తమిళనాడు ఇంట్రెస్ట్ కి ఎగనెస్ట్ గా కేరళ అనేటటువంటిది ఒక చట్టం చేసింది, అది ఎలా కుదురుతుంది సార్ అని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు ఒక 5 మెంబర్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్టిట్యూట్ చేయడం అనేది, ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. టు స్టడీ అబౌట్ ఆల్ ద ఇష్యూస్ ఆఫ్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ జాగ్రఫీ, సెస్మిక్ జోన్స్ ఏంటి, అది ఎంత ఓల్డ్, బిల్డింగ్ మెటీరియల్స్ ఏంటి, ఏది కరెక్ట్ కాదు చెప్పండి అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి ఏం చెప్పిందంటే 6 నెలల్లో 6 months లో యూ షుడ్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ రిపోర్ట్, యూ షుడ్ కమ్ అప్ విత్ యువర్ రికమెండేషన్స్ అని చెప్పి కమిటీకి దిశానిర్దేశం చేసింది. ఎవరు దిశానిర్దేశం చేశారు, సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. మరి కమిటీ ఏ రికమెండేషన్స్ ఇచ్చిందో చూడండి. ఈ హై ఎంపవర్డ్ కమిటీ చూడండి. ద ఎంపవర్డ్ కమిటీ హెడెడ్ బై ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ ఇన్ 2012 దే సెడ్, ఆ ఎంపవర్డ్ కమిటీ ఏం చెప్పింది అంటే, డ్యామ్ అనేది స్ట్రక్చరల్లీ అండ్ హైడ్రలాజికల్లీ చాలా సేఫ్ గా ఉంది. 2012లో ఏం చెప్పారు, సో డ్యామ్ అనేది చాలా సేఫ్ గా ఉంది.
తమిళనాడు కెన్ రైజ్ ద వాటర్ లెవెల్. తమిళనాడు 136 ఫీట్ నుంచి 142 ఫీట్ కి పెంచుకోవచ్చు వాటర్ లెవెల్ ని, అఫ్ కోర్స్. కానీ కొన్ని రిపేర్ వర్క్స్ అనేవి చేయాలి, కొన్ని రిపేర్ వర్క్స్ చేసిన తర్వాత వాళ్ళు పెంచుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో 2014లో ఈ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం ఒక సూపర్వైజింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఎందుకు? రిపేర్ వర్క్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదు. ముందు గుర్తుందా, 1979లో రిపేర్ వర్క్స్ చేయాలి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తే తమిళనాడు 26 కోట్లు పెట్టి రిపేర్ వర్క్స్ చేసిందని చెప్పుకున్నాం. మరి కేరళ ఏం చేసింది? రిపేర్ వర్క్స్ సరిగ్గా జరగలేదు, దానిలో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్పింది, అంతేనా? సో అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా 2014లో ఈసారి రిపేర్ వర్క్స్ చేసినప్పుడు ఒక సూపర్వైజింగ్ కమిటీ ఉంటుంది. ఇట్ విల్ మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దీస్ రిపేర్ వర్క్స్ అండి, దీస్ స్ట్రెంథనింగ్ వర్క్స్ అన్నట్టు సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. కానీ చాలా ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తమిళనాడు గవర్నమెంట్ ఫాలో అవ్వలేదు. సరిగ్గా స్ట్రెంథనింగ్ వర్క్స్, రిపేర్ వర్క్స్ సరిగ్గా చేయలేకపోయింది తమిళనాడు గవర్నమెంట్ అని చాలా క్రిటిసిజం ఓవర్ ద టైమ్ దిస్ తమిళనాడు గవర్నమెంట్కి రావడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ చూడండి, రీసెంట్ డెవలప్మెంట్స్. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది? దిస్ అబౌట్ ముల్లపెరియార్ డ్యామ్. చాలా చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది? దిస్ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇది ఒక సెస్మికల్లీ యాక్టివ్ ఏరియాలో ఉంది. అంటే ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా ఏదైతే ఉంటుందో అలాంటి ఏరియాలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఫేసెస్ ద రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్. చాలా పాత డ్యామ్ కూడా కాబట్టి అది ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో చెప్పింది. యునైటెడ్ నేషన్స్ యొక్క రిపోర్ట్కి అప్రమత్తమైనటువంటి సుప్రీంకోర్టు కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద సూపర్వైజరీ కమిటీ టు టేక్ అన్ ఇమీడియట్ అండ్ ఫార్మ్ డెసిషన్ ఆన్ ద మాక్సిమం వాటర్ లెవెల్ దట్ కెన్ బి మెయింటైన్డ్ ఎట్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ లో మాక్సిమం వాటర్ లెవెల్ ఎంత ఉండొచ్చు? 136 ఫీట్ ఉండొచ్చా, 142 ఫీట్ ఉండొచ్చా? అర్జెంట్ గా చెప్పండి. అర్థమైందా? కేరళలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు అనేవి పెరగడం కూడా జరిగింది. కేరళలో మనం రీసెంట్ గా కూడా మనం హిందూ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం. కేరళలోను ఉత్తరాఖండ్ లోను వర్షాలు పెరిగినాయి. ఎందుకు? కేరళలో బికాజ్ లో ప్రెజర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పెరుగుతూ ఉండడం వల్ల, అరేబియన్ సీలో కూడా లో ప్రెజర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా పెరుగుతుండడం వల్ల, విండ్ డైరెక్షన్ వల్ల, అండ్ క్లైమేట్ చేంజ్ కూడా ఒక కారణం అన్నట్టు మనం చెప్పడం అనేది జరిగింది. కేరళ విపరీతమైనటువంటి వరదలకి రీసెంట్ ఇయర్స్ లో గురవుతుంది. రైట్, సో మరి వర్షాలు పెరుగుతున్నప్పుడు ఒకవేళ ముల్లపెరియార్ డ్యామ్ లెవెల్ అనేది పెరిగి అది కొట్టేసుకుంది అనుకోండి, ఏం జరుగుతుంది? ఇడుక్కి డ్యామ్ మీద కూడా ఆ తాలూకా ప్రభావం పడుతుంది. టోటల్ కేరళ స్టేట్ మీద ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు అప్రమత్తం అయిందండి. వెంటనే సూపర్వైజరీ కమిటీకి చెప్పింది మాక్సిమం వాటర్ లెవెల్ డిసైడ్ చేయండి అని. ఎర్లియర్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం మొదట్లో సుప్రీంకోర్టు వార్న్ ద తమిళనాడు చీఫ్ సెక్రటరీ అగైన్స్ ద ఫెయిల్యూర్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద రూల్ కర్వ్ ఫర్ డ్యామ్ విచ్ డిసైడ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్. సో సుప్రీంకోర్టు తమిళనాడు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగిందండి. దేని గురించి? తమిళనాడు గవర్నమెంట్ డ్యామ్ యొక్క రూల్ కర్వ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు? రూల్ కర్వ్ ఎందుకు వాడతారంటే డ్యామ్ లో ఎంత లెవెల్ ఆఫ్ వాటర్ ఉండాలి అని చెప్పడానికి దిస్ రూల్ కర్వ్ అనేటటువంటిది వాడడం అనేది జరుగుతుంది. ఇట్ ఇస్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్. అర్థమైందా? అండర్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రూల్ కర్వ్ గురించి తెలుస్తుంది. ఇట్స్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇలా 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 ఉండడం అనేది జరుగుతుంది. వాటర్ లెవెల్ని బట్టి వాటర్ డిశ్చార్జ్ని, అంటే గేట్లు ఎప్పుడు ఎత్తాలి, గేట్లు ఎప్పుడు మూసివేయాలని చెప్పి నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఆ డిస్టెన్స్ రూల్ కర్వ్ని బట్టే తీసుకుంటారు అనమాట. సో రూల్ కర్వ్ గురించి కూడా తెలుసుకుందాం, వినండి. సో తమిళనాడు గవర్నమెంట్ సరిగ్గా చెప్పట్లేదు, దానివల్ల కేరళకి ఉండేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి మన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో తమిళనాడు చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ రీసెంట్ డెవలప్మెంట్స్, అందుకే న్యూస్లోకి రావడం అనేది జరిగింది. రైట్, ఒకసారి మనం రూల్ కర్వ్ గురించి తెలుసుకుందాం, వినండి. సో వాట్ ఈస్ దిస్ రూల్ ఆఫ్ కర్వ్ ఆర్ రూల్ కర్వ్? చూడండి. A rule curve or rule level specifies the storage or empty space to be maintained in a reservoir. రిజర్వాయర్ లో ఎంత వాటర్ స్టోర్ అవ్వాలి, ఎంత ఎంటీ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి డ్యూరింగ్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్. వర్షాకాలంలో ఎంత మెయింటైన్ చేయాలి, దాంతోపాటు ఎండాకాలంలో ఎంత మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఇది తెలియపరచడం అనేది జరుగుతుంది. ఇట్ డిసైడ్ ద ఫ్లక్చుయేటింగ్ స్టోరేజ్ లెవెల్స్ ఇన్ రిజర్వాయర్. రిజర్వాయర్ లో స్టోరేజ్ లెవెల్ అనేది ఎంత ఉండాలి, మనకి అకార్డింగ్ టు ద రెయిన్ ఫాల్, అకార్డింగ్ టు ద ఫ్లో ఆఫ్ ద వాటర్, సో స్టోరేజ్ లెవెల్స్ ఎంత ఉండాలని చెప్పి ఇది నిర్ణయించడం అనేది జరుగుతుంది. రూల్ ఆఫ్ కర్వ్ బట్టి డెసిషన్ తీసుకుంటారు ఇంజనీర్స్. ద గేట్ ఓపెనింగ్ స్కెడ్యూల్ ఆఫ్ డ్యామ్ ఈస్ బేస్డ్ ఆన్ ద రూల్ కర్వ్. చెప్పాను కదా, ఎప్పుడు గేట్లు ఎత్తాలి, ఎప్పుడు గేట్లు మూసివేయాలి అనేటటువంటి విషయం కూడా రూల్ కర్వ్ ని బేస్ చేసుకుని ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కోర్ సేఫ్టీ మెకానిజం ఇన్ ఏ డ్యామ్. డ్యామ్ యొక్క కోర్ సేఫ్టీ మెకానిజం లో ఇది భాగం. డ్యామ్ యొక్క సేఫ్టీని మెయింటైన్ చేయడానికి ఈ రూల్ ఆఫ్ కర్వ్ అనేటటువంటిది, రూల్ కర్వ్ అనేటటువంటి మెకానిజం అనేది వాడడం అనేది జరుగుతుంది ఇంజనీర్స్. రైట్, సో కంప్లీట్ గా ఇష్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఇది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్,
సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. చూడండి మ్యామ్, ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో చూడండి. మనకి రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాం, సుప్రీంకోర్టు యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసింది, ఒక హై పవర్ కమిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది టు డిసైడ్ అపాన్ ద యావరేజ్ లెవెల్ ఆఫ్ వాటర్ దట్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ ముల్లపెరియార్ డ్యామ్. మీ అందరికీ ఇప్పటి వరకు నేను బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఇప్పుడు కేరళ ఈ హై పవర్ కమిటీ మీటింగ్ లోకి వచ్చినటువంటి కేరళ రిప్రజెంటేటివ్స్ ఏమంటున్నారంటే 137 ఫీట్ మాత్రమే ఉండాలి ముల్లపెరియార్ డ్యామ్ లో వాటర్ లెవెల్. సో అని చెప్తే తమిళనాడు ఏం చెప్తుందంటే లేదు 142 ఫీట్ వరకు పెడదామని చెప్పడం అనేది జరిగింది. సో దీనికి కేరళ ఏం చెప్తుందంటే ఇడుక్కి డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది, డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి డ్యామ్. ఒకవేళ వర్షాలు అనేవి ముదిరి మనకు ఒకవేళ ముల్లపెరియార్ డ్యామ్ నుంచి వాటర్, ముల్లపెరియార్ డ్యామ్ ఫెయిల్ అవ్వడం లేకపోతే డ్యామేజ్ అవ్వడం కొలాప్స్ అవ్వడం పక్కన పెట్టండి, ఒకవేళ వాటర్ ముల్లపెరియార్ డ్యామ్ నుంచి రిలీజ్ చేస్తే ఇడుక్కి డ్యామ్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి ఇడుక్కి డ్యామ్ ఇంకెంత మాత్రం వాటర్ ని విత్ స్టాండ్ చేయలేదు. విత్ స్టాండ్ చేసినప్పుడు డౌన్ స్ట్రీమ్ కి వాటర్ వదలాల్సి వస్తుంది. అప్పుడు చాలా చాలా పెద్ద ముప్పు అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది, వరద ముప్పు అనేటటువంటిది కేరళలో వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం అనేది జరిగింది. సో తమిళనాడు ఏం చేయాలంటే ముల్లపెరియార్ డ్యామ్ నుంచి ఎక్కువ వాటర్ అనేది డ్రా చేసుకోవాలి, ఎక్కువ వాటర్ తీసుకొని ఇట్ షుడ్ స్టోర్ ఇట్ ఇన్ వైగై అండ్ మదురై డ్యామ్స్. దాన్ని ఎక్కడండి స్టోర్ చేయాలి? సో మనకి ఇదిగోండి, ఇది ముల్లపెరియార్ డ్యామ్ అనుకోండి, ముల్లపెరియార్ డ్యామ్ తర్వాత ఇది ఇడుక్కి డ్యామ్ అని చెప్పుకున్నాం. కానీ తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడు ఏం చేస్తుంది, ముల్లపెరియార్ డ్యామ్ నుంచి వాటర్ ఇలా తీసేసుకుంటుంది. ఈ వాటర్ డిరైవ్ చేసుకున్న దాని మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ డ్యామ్స్ ఏంటి అంటే వన్ ఈజ్ మదురై డ్యామ్, సెకండ్ వన్ ఈజ్ వైగై డ్యామ్. ఈ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యామ్స్ లో స్టోర్ చేసుకోండి, బట్ వాటర్ అయితే ముల్లపెరియార్ డ్యామ్ నుంచి తీసుకోండి, ఎక్కువ లెవెల్లో వాటర్ ఉంచొద్దు అనే విధంగా మనకి చెప్పడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ ఇష్యూ మీద సుప్రీంకోర్టు వెడ్నెస్డే జడ్జిమెంట్ అనేది ఇవ్వనుంది. సో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళు పాటించాల్సి ఉండడం అనేది జరుగుతుంది. రైట్, ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందని. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఒక 4-5 డేస్గా వస్తుంది, కంప్లీట్గా ప్రతిరోజు చూస్తున్నాను. బట్ ఈరోజు ఎలా అయినా చెప్పాలి అని చెప్పి ఈ ఆర్టికల్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అప్డేటెడ్ ఎన్పిఆర్ ఫామ్ అపియర్స్ టు రిటైన్ కంటెంటియస్ క్వశ్చన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఎన్పిఆర్ అంటే ఏంటి? నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. సో దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకున్న తర్వాతే మనకి ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. దాంతోపాటు ఎన్ఆర్సీతో కంప్లీట్ చేద్దాం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్తో దీన్ని కంపేర్ చేద్దాం. రైట్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకోసారి ఎన్పిఆర్ అనే పదం వినగానే మీకు బ్యాక్గ్రౌండ్ మైండ్లో ఉండిపోతుంది. రైట్, సో జాగ్రత్తగా వినాలి, ఫోకస్డ్గా వినాలి. అండ్ కొంతమంది గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ కోసం కామెంట్స్ చేస్తారు. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ అండి. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్ 8500671913. సో ఏమైనా గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ ఏమైనా ఉన్నాయి అకార్డింగ్ టు జిఎస్ కానీ జనరల్ స్టడీస్ కానీ ఆప్షనల్ కానీ, సో యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ దట్ పర్టికులర్ నెంబర్. యూ కెన్ ఆల్వేస్ సేవ్ దట్ నెంబర్. రైట్, పర్ఫెక్ట్. మరి ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి నన్ను. సో ఎన్పిఆర్, what do you mean by NPR? What is the full form of NPR? National Population Register. Right? So NPR is, if you talk about the definition of NPR, it is just a list of usual residents of India. యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ, సింపుల్గా. రైట్ సార్, యూజువల్ రెసిడెంట్స్ అని అంత ఈజీగా చెప్పేశారు సార్. అసలు ఇంతకీ యూజువల్ రెసిడెంట్స్ అంటే ఎవరు సార్? ఈ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ వన్ హూ హ్యాస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఏ లోకల్ ఏరియా. ఒక లోకల్ ఏరియాలో ఉంటున్నటువంటి వ్యక్తి ఫర్ అట్లీస్ట్ 6 months అమ్మ. సో 6 నెలలుగా వాడు ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటున్నటువంటి వ్యక్తి, లేకపోతే తర్వాత 6 నెలలు, నెక్స్ట్ 6 months ఇఫ్ ఈజ్ ఇంటెంటెడ్ టు స్టే ఎట్ దట్ పర్టికులర్ లొకేషన్ ఓన్లీ, వాళ్ళ లిస్ట్ కూడా, వాళ్ళ పేర్లు కూడా దీనిలో నమోదు అవ్వడం అనేది జరుగుతుంది.
సో ఇక్కడ ఒక వ్యక్తి అన్నాం కానీ భారతీయుడు అనలేదు, ఇక్కడ సిటిజన్షిప్ ఇక్కడ రాదు. సో మనకి ఇది ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఆల్సో నోట్స్ డౌన్ ద ఫారినర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండేటటువంటి విదేశీయుల్ని కూడా ఎన్పిఆర్ లిస్ట్ లో చేర్చడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. వాట్ డూ యూ మీన్ బై యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ? A usual resident of the country is the one who has been residing in a local area for at least 6 months or intends to stay in a particular location for the next 6 months. Next 6 months ఒకవేళ ఉండాలనుకున్న ఆ వ్యక్తిని ఆ రిజిస్టర్ లో చేర్చడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద లీగల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్పిఆర్? దేన్ని బేస్ చేసుకుని ఎన్పిఆర్, ఏ చట్టాన్ని బేస్ చేసుకుని ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్ ని తీసుకుంటున్నారు, డేటాని కలెక్ట్ చేస్తున్నారు? ఎన్పిఆర్ ఈజ్ ప్రిపేర్డ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అండి. పార్లమెంట్ చేసినటువంటి చట్టం 1955 అండ్ దాంతోపాటు సిటిజన్షిప్ రూల్స్ 2003. దీస్ రూల్స్ వర్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ యూజువల్ రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ టు రిజిస్టర్ ఇన్ ద ఎన్పిఆర్ అండి. ఎన్పిఆర్ లో రిజిస్టర్ అవ్వడం మ్యాండేటరీ అమ్మ. ఇట్ ఈస్ నాట్ వాలంటరీ, ఇట్ ఈస్ మ్యాండేటరీ. తప్పకుండా మ్యాండేటరీగా కంపల్సరీగా ఎన్పిఆర్ లో వాళ్ళ నేమ్ అనేది నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎన్పిఆర్ డేటా ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఎప్పుడు కలెక్ట్ చేశారు అంటే 2010లో కలెక్ట్ చేయడం అనేది జరిగింది. అలాంగ్ విత్ 2011 సెన్సస్. 2011లో మనకేంటి జనాభా లెక్కలు ఉందా? 2011 జనాభా లెక్కల ముందు మొదటిసారి ఎన్పిఆర్ కలెక్ట్ చేయడం అనేది జరిగింది రా. అండ్ 2015లో 2015లో ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉంటుందో దీన్ని అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఎన్పిఆర్ డేటాని అప్డేట్ చేశారు. 2010లో ఏం కనుక్కోలేదు అంటే ఆధార్ ఏదైతే ఉంటుందో ఆధార్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కనుక్కోలేదు. బట్ 2015లో డోర్ టు డోర్ సర్వే చేయడం అనేది జరిగింది. డోర్ టు డోర్ సర్వే చేసి ఏం చేశారు? ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ ఇవన్నీ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? కానీ ఆధార్ వచ్చిన తర్వాత ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్ కి అంత సిగ్నిఫికెన్స్ లేకుండా పోవడం అనేది జరిగింది. బికాజ్ ఆధార్ కన్సిడర్స్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద ఇండివిజువల్. ఈ ప్రతి డీటెయిల్ కూడా ఇండివిజువల్ ని ఆధార్ కలెక్ట్ చేస్తుంది. ఈవెన్ బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మనకి ఆధార్లో, అడ్రస్ కానీ ఇవన్నీ. సో ఎన్పిఆర్ అందుకే దాని అవసరం కానీ ఆవశ్యకత కానీ తగ్గడం అనేది జరిగింది. సో దిస్ ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఇది లోకల్ లెవెల్లో కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే లోకల్ లెవెల్ కలెక్ట్ చేసిందే సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కంపైల్ చేస్తారు. సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది డిస్ట్రిక్ట్ లెవెల్లో కంపైల్ చేస్తారు, తర్వాత స్టేట్ లెవెల్లో కంపైల్ చేస్తారు, తర్వాత నేషనల్ లెవెల్లో కంపైల్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఎన్పిఆర్ విల్ కలెక్ట్ బోత్ డెమోగ్రఫిక్ డేటా. డెమోగ్రఫిక్ డేటా అంటే నీ పేరు, నీ ఫాదర్ నేము, నీ తాలూకా పని, లేకపోతే నీ తాలూకా కులం, ఇవన్నీ డెమోగ్రఫిక్ డేటా కింద వస్తుంది. అండ్ దాంతోపాటు బయోమెట్రిక్ డేటా అని కూడా, పర్సనల్ గా ఉన్నటువంటి బయోమెట్రిక్ డేటాని కూడా ఇక్కడ కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బయోమెట్రిక్ డేటా విల్ బి అప్డేటెడ్ త్రూ ఆధార్ డీటెయిల్స్ అండి. అర్థమైందా? సో ఎన్పిఆర్ ని కలెక్ట్ చేసేటటువంటిది ఏంటి? దిస్ ఎన్పిఆర్ విల్ బి కండక్టెడ్ బై ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రార్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా విల్ కలెక్ట్ ఎన్పిఆర్ అమ్మ. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రిలిమ్స్ లో అపియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ఎన్పిఆర్ విల్ బి కలెక్టెడ్ బై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటారు. సో దట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, రైట్? సో ఫస్ట్ టైం ఎన్పిఆర్ ఎప్పుడు కలెక్ట్ చేయబడిందని చెప్పాను? 2010. 2010లో ఏం కలెక్ట్ చేశారు? ఓన్లీ డెమోగ్రఫిక్ డేటాని మాత్రమే కలెక్ట్ చేశారు. బట్ దీన్ని ఎప్పుడండి అప్డేట్ చేశారని చెప్పుకున్నాం? 2015కి అప్డేట్ అయిందని చెప్పుకున్నాం. దీనిలో డెమోగ్రఫిక్ డేటాతో పాటు దేన్ని యాడ్ చేయడం అనేది జరిగింది, దేంతో అప్డేట్ చేయడం అనేది జరిగింది? బయోమెట్రిక్ డేటాతో అప్డేట్ చేయడం అనేది జరిగింది. సో 2015లో మొబైల్ నెంబరు, ఆధార్, రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేశారు. మరి ఇప్పుడు 2021లో సెన్సస్ ఉందా? సో 2020లో ఎన్పిఆర్ కలెక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు, ఎన్పిఆర్ కండక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఇందులో కూడా డెమోగ్రఫిక్ అండ్ బయోమెట్రిక్ డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ బయోమెట్రిక్ లో ఉండేటటువంటి రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఈసారి కలెక్ట్ చేయట్లా. అర్థమైందా? రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఈసారి కలెక్ట్ చేయట్లా. సార్ ఎన్పిఆర్ కలెక్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎన్పిఆర్ అంటే మొదటిది చూడండి. ఫస్ట్ వన్, టు స్ట్రీమ్ లైన్ ద డేటా ఆఫ్ రెసిడెంట్స్ అండి. సో డిఫరెంట్ ఇండివిజువల్స్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అక్రాస్ వేరియస్ ప్లాట్ఫామ్స్. సో ఈ డేటాని దేనికోసం ఉపయోగించవచ్చు? బెటర్ పాలసీ మేకింగ్కి ఉపయోగించవచ్చు.
సో డెమోగ్రఫిక్ డేటా, బయోమెట్రిక్ డేటాస్ని ఉపయోగించి గవర్నమెంట్ మంచి డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఎవరికి ఏం లేదు, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది తక్కువగా ఉందనుకోండి, ఆ ప్రాంతంలో ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, లేకపోతే ఒక ఫెసిలిటీస్ అనేవి లేవనుకోండి, ఆ ప్రాంతంలో ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఇది చేయొచ్చు. అండ్ గవర్నమెంట్, ఇట్ విల్ ఆల్సో హెల్ప్ గవర్నమెంట్ టు టార్గెట్ బెనిఫిషరీస్ ఇన్ ఏ బెటర్ వే. సో వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారులు ఉంటారా, సో ఎవరికైతే వర్తిస్తాయో వాళ్ళకి బెటర్గా ఇది చేయడానికి కూడా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా గవర్నమెంట్ దేని ఆలోచిస్తుంది, వన్ ఐడెంటిటీ కార్డ్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటుంది. గవర్నమెంట్ వాంట్స్ టు బిల్డ్ ఓన్లీ వన్ ఐడెంటిటీ కార్డ్ ఫర్ ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో డూప్లికేట్ ఆధార్ కార్డ్స్, వాటర్ కార్డ్స్, బ్యాంకింగ్ కార్డ్స్, పాస్పోర్ట్స్, వీటన్నిటి కాకుండా వన్ ఐడెంటిటీ కార్డ్ని ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు వీటన్నింటి స్థానంలో. సో ఆ ఐడియాని కూడా బెటర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడుతుంది. బట్ ద మేజర్ కన్సర్న్ ఏంటో తెలుసా, ద మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా ఎన్పిఆర్కి, డేటా మేనేజ్మెంట్ అండి. ఇండియాలో ఇప్పటి వరకు ఒక డేటా ప్రొటెక్షన్ బిల్ కానీ, డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఏది లేదు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ పార్లమెంట్ ఇప్పుడు దాని మీద చర్చలు అనేవి జరుపుతుంది, త్వరలో వస్తుంది అనుకోండి. బట్ దెర్ ఈస్ నో క్లారిటీ ఆన్ ద మెకానిజం ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా దట్ విల్ బి కలెక్టెడ్ త్రూ ఎన్పిఆర్. ఎన్పిఆర్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆ డేటాని ఎక్కడ పెడతారు, ఎలా దాన్ని మేనేజ్ చేస్తారు అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాని మీద ఎటువంటి క్లారిటీ అనేది ఇవ్వలేదు. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎన్ఆర్సి, మీరు ఇక్కడ ఎన్ఆర్సి గురించి కూడా తెలుసుకోవాలి. ఎన్పిఆర్ గురించి తెలుసుకున్న వాళ్ళు, సో ఎన్ఆర్సి ఇట్ ఈజ్ ఏ సిటిజన్షిప్ ఎన్యూమరేషన్ డ్రైవ్ అండి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో, ఎన్పిఆర్ ఫారినర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి, ఇఫ్ ఈజ్ ఇంటెంటెడ్ టు స్టే అట్ దట్ పర్టికులర్ ప్లేస్ ఫర్ 6 months, లేకపోతే 6 monthsగా అక్కడ ఉన్న ఫారినర్ డీటెయిల్స్ కూడా ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో మెన్షన్ చేస్తారు. బట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే ఉంటుందో దానిలో మెన్షన్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? బట్ గవర్నమెంట్ కంట్రీ వైడ్ ఎన్ఆర్సీ అనేది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఏదైతే ఉంటుందో ఇది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. ఫస్ట్ 1951 సెన్సస్తో ఎన్ఆర్సీ అనేది ఇది చేశారు, సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది చేయడానికి. అండ్ తర్వాత రీసెంట్గా అస్సాం ఏదైతే ఉంటుందో అస్సాంలో కూడా ఎన్ఆర్సీ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అస్సాంలో ఎందుకు ఎన్ఆర్సీ కండక్ట్ చేశారు సార్ అంటే, చూడండి ఏం జరిగిందంటే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. అర్థమైందా? సో ముందు ఒకప్పుడు పాకిస్తాన్లో భాగంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో, ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటిది బంగ్లాదేశ్గా అవతరించడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ 1971 వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఈ టైంలో ఏం జరిగింది అంటే, వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో అది చాలా అఘాయిత్యాలకు పాల్పడింది ఈస్ట్ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో. సో వెస్ట్ పాకిస్తాన్ సైన్యం, మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అట్రాసిటీస్కి పాల్పడ్డారు. సో అప్పుడు ఈ బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఎక్కడికి తరలిపోయారంటే అస్సాంకి వచ్చేయడం అనేది జరిగింది. అస్సాం షేర్స్ బార్డర్ విత్ బంగ్లాదేశ్, మీ అందరికీ తెలుసు. అస్సాం బార్డర్స్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ ద టోపోగ్రఫీ ఇట్ విల్ బి పోరస్ ఇన్ నేచర్, అంటే ఈజీగా పెనట్రేట్ అయిపోయేటటువంటి బార్డర్స్, ఈజీగా ఎంటర్ అయిపోయేటటువంటి బార్డర్స్. అక్కడ ఫిజికల్ బార్డర్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే మౌంటైనియస్ రీజన్స్ కాబట్టి. సో చాలా మంది అస్సాంకి వచ్చేయడం అనేది జరిగింది. సో అస్సామీస్ కల్చర్, అస్సాం పీపుల్ అనే వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల అస్సామీస్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయి అక్కడ బెంగాలీ ముస్లిం కల్చర్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఒక ప్రాంతంలో బెంగాలీ ముస్లిం కల్చర్ ఏదైతే ఉంటుందో ఇట్ స్టార్టెడ్ ఓవర్ టేకింగ్ అస్సామీస్ కల్చర్. అస్సాం సంస్కృతి కనుమరుగైపోతుందేమో అనేటటువంటి భయం అస్సామీస్ పీపుల్లో మొదలైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, 1979 నుంచి 1985 వరకు 6 ఏళ్ల పాటు అస్సామీస్ మూమెంట్ ఏదైతే ఉంటుందో, స్టూడెంట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది చేశారు. తర్వాత అస్సాం అకార్డ్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. అంటే అస్సాం స్టూడెంట్స్తో సెంట్రల్ గవర్నమెంట్, అస్సాం స్టేట్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కలిపి అస్సాం అకార్డ్ అనేది ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ ఇది సైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రికార్డు ప్రకారం ఏం చేస్తారు, ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే ఉంటుందో ఇది కండక్ట్ చేయాలి. 1971 ఏదైతే ఉంటుందో 71 మార్చ్ 25 కట్ ఆఫ్ డేట్గా పెట్టాలి. మార్చ్ 25 1971 ముందు నుంచి, 1971 ఎందుకు, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971లో జరిగింది. సో ముందు ఏదైతే ఉంటుందో 1925 ముందు నుంచి నేను అస్సాంలోనే ఉంటున్నాను అని ప్రూవ్ చేస్తేనే హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సిటిజన్, లేకపోతే హీ విల్ బి డిపోర్టెడ్ టు హిస్ నేషన్, అతని సిటిజన్షిప్ క్యాన్సిల్ అవుతుంది అనే విధంగా ఎన్ఆర్సీ కండక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. బట్ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎన్ఆర్సీ ఒక కాంట్రవర్సీకి దారి తీయడం అనేది జరిగింది.
ఎందుకు ఎన్ఆర్సీకి అప్లై చేసుకున్నటువంటి 3.3 crore పీపుల్ ఆఫ్ అస్సాంలో 19 lakhs పీపుల్ ఎవరైతే ఉన్నారో 19 లక్షల మంది దేవర్ ఎక్స్క్లూడెడ్. అర్థమైందా? మీరు అస్సామీస్ వాళ్ళు కాదు అని ఎన్ఆర్సీని చేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇదే పరిస్థితి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇదే ఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో దాన్ని మన తాలూకా బీజేపీ గవర్నమెంట్ సో ఏం చేద్దాం అనుకుంటుంది? కంట్రీ వైడ్ గా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. రీసెంట్ గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎన్ఆర్సీ కండక్ట్ చేస్తారు. ఎన్ఆర్సీ కండక్ట్ చేసి పలానా వాడు సిటిజనా లేకపోతే పలానా వాడు సిటిజన్ కాదా అని చెప్పి నిర్ణయించడం అనేది జరుగుతుంది. సిటిజన్ కాదు అని తేలింది అనుకోండి, ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తారు. సిటిజన్ కాదని తేలింది అనుకోండి, తేలినటువంటి వ్యక్తి ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేస్తుంది? హిందువులు ఎవరైతే ఉన్నారో మన మన నైబరింగ్ కంట్రీస్ లో ఉండేటటువంటి మనకి పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ నేపాల్ కానీ ఈ కంట్రీస్ లో ఉండేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులు, అండ్ దాంతోపాటు సిక్కులు ఎవరైతే ఉన్నారో సిక్కులు, బౌద్ధులు ఎవరైతే ఉన్నారో బౌద్ధులు, జైనులు ఎవరైతే ఉన్నారో జైనులు, పార్సీలు ఎవరైతే ఉన్నారో పార్సీలు, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్, వాళ్ళు భారతదేశానికి వచ్చారనుకోండి, వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ ఇక్కడ సిటిజన్ కాదనుకోండి, కాదని తేలితే ఒకవేళ ఆయన హిందూ అనుకోండి, ఆయనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సిక్ అనుకోండి, సిటిజన్షిప్ వచ్చేస్తుంది. కానీ ముస్లింల పరిస్థితి ఏంటి? ముస్లింలు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. ఇస్లామిక్ పీపుల్ కి సిటిజన్షిప్ వర్తించదు. సో ఇన్నాళ్ళుగా ఇది నా దేశం అనుకుంటున్నటువంటి ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలివేతకి గురవ్వడం అనేది జరుగుతుంది అండర్ ఎన్ఆర్సీ అండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అదే దీని తాలూకా కాంట్రవర్సీ. సో అందుకే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ కండక్ట్ చేయడం ఏదైతే ఉంటుందో దానికి చాలా మంది ఎగ్నెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ మెనీ అప్రహెన్షన్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఎన్ఆర్సీ కండక్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎన్పిఆర్ అన్నట్టు చెప్పింది, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. సో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు? 2020లో కండక్ట్ చేయాలి యాక్చువల్ గా, కానీ COVID-19 వల్ల క్యాన్సిల్ అయింది. ఎందుకంటే 2021లో సెన్సస్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి, జనాభా లెక్కలు అనేవి చూస్తారు కాబట్టి, జనాభా లెక్కలకి ఒక సంవత్సరం ముందు ఎన్పిఆర్ కండక్ట్ చేస్తారు. మనకి 2011లో ఫస్ట్ ఎన్పిఆర్ కలెక్షన్ ఎప్పుడైంది? 2010లో. ఎందుకు 2011లో మనకి సెన్సస్ అనేది కండక్ట్ చేశారు కాబట్టి. అర్థమైందా? క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో ఎన్పిఆర్ అంటే ఏంటి, ఎన్ఆర్సీ అంటే ఏంటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, ఈ కాంట్రవర్సీ ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే లెట్ us try to understand what was given in this particular article. న్యూస్ ఆర్టికల్ ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో చూడండి, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే దిస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎన్పిఆర్ యొక్క కొత్త ఫామ్ ఏదైతే ఉంటుందో, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ యొక్క కొత్త ఫామ్ ఏదైతే ఉంటుందో, ఈ కొత్త ఫామ్లో కొన్ని కంటెంటియస్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయంట, కొన్ని కాంట్రవర్షియల్, కొన్ని ప్రశ్నించేటటువంటి క్వశ్చన్స్ ఉండడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ క్వశ్చన్స్? నో దే ఆర్ కొత్తగా వాళ్ళు 2010లోను 15లోను 2010లో ఫస్ట్ టైం ఎన్పిఆర్ తీసుకొచ్చినప్పుడు కానీ 2015లో దాన్ని అప్డేట్ చేసినప్పుడు కానీ అడగనటువంటి కొత్త ప్రశ్నలు అడుగుతున్నారు. మదర్ టంగ్ ఆఫ్ ద ఇండివిజువల్, ఈ మాతృభాష ఏంటి అని అడుగుతున్నారంట. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్, మదర్ అండ్ ఫాదర్ ఎక్కడ పుట్టారు అని అడగడం అనేది జరుగుతుంది. ఆ క్వశ్చన్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ లాస్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, సో ఇక్కడ ఉండక ముందు ఎక్కడ ఉన్నావు అనేటటువంటి క్వశ్చన్ కూడా అడగడం అనేది జరుగుతుందంట. సో ఇవి ఎందుకు అడగడం అనేది జరిగింది? నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద ఇండియా కదా, మరి మదర్ టంగ్ తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, అండ్ ఫాదర్ అండ్ మదర్ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని చాలా మంది స్కాలర్స్ కానీ చాలా మంది ఇంటలెక్ట్స్ కానీ అడుగుతున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్సీని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలోనే ఎన్పిఆర్ అనేది చేస్తున్నారు. ఎన్ఆర్సీకి చాలా వరకు అపోజిషన్ అనేది ఉంది కాబట్టి ఎన్ఆర్సీ ఎటువంటి లక్ష్యాలనైతే పూరించగలదని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుందో, అర్థమైందా? సో సిటిజన్స్ ఎవరు సిటిజన్స్ అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుందో ఎన్పిఆర్ ద్వారా కూడా అలాంటి ప్రయత్నమే చేయడం అనేది జరుగుతుంది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి చాలా మంది భయాందోళనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ద ముస్లిమ్స్ ఇక్కడ చూడండి మీకు రివోల్ట్ అనేది చేస్తున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉండకూడదు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కండక్ట్ చేయకూడదు, ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అది కూడా కండక్ట్ చేయకూడదు. అర్థమైందా? బికాస్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ పర్టికులర్లీ ఎగ్నెస్ట్ టు వన్ పర్టికులర్ రిలీజియన్, దట్ ఈస్ ఇస్లామిక్ పీపుల్. సో అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారు, దీస్ ఆందోళనలతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. అది మనకి న్యూస్లోకి వచ్చిందండి. అండ్ ఇక్కడ ఈ డాక్యుమెంట్ లో ఏం చెప్పారంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫామ్ ఏం చెప్తుందంటే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్పిఆర్ అంటే టు క్రియేట్ ఏ కాంప్రహెన్సివ్ ఐడెంటిటీ డేటాబేస్ ఆఫ్ ఎవ్రీ యూజువల్ రెసిడెంట్ ఇన్ ద కంట్రీ. యూజువల్ రెసిడెంట్ ఇన్ ద కంట్రీ అంటే ఏం చెప్పుకున్నామండి, 6 months ఒక పలానా ప్లేస్ లో ఉంటున్న వాళ్ళు కానీ లేకపోతే తర్వాత 6 months ఉండాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, దోస్ హు ఆర్ ఇంటెండెడ్ టు స్టే
ద నెక్స్ట్ 6 months ఆల్సో. సో అలాంటి వాళ్ళ తాలూకా డేటాబేస్, వాళ్ళ గురించి కాంప్రహెన్సివ్ ఐడెంటిటీ డేటాబేస్. సో వాళ్ళ మదర్ టంగ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ ఫాదర్, మదర్ అండ్ అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా, అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయా, కల్టివేటరా, లేబరరా, వర్కరా, అండ్ దాంతోపాటు డైలీ వేజ్ ఎర్నరా, సో ఆధార్ డీటెయిల్స్, మొబైల్ ఫోన్ డీటెయిల్స్, వాటర్ ఐడి, డ్రైవర్స్ లైసెన్స్ నెంబరు, లేకపోతే పాస్పోర్ట్, వీటన్ని డీటెయిల్స్ని మేము తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ టు ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ యొక్క పెద్దకి మీరేమవుతారు, అండ్ వెదర్ వెదర్ డివోర్స్డ్ ఆర్ విడోడ్ ఆర్ సెపరేటెడ్. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా దీనిలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ కంటెంటియస్ క్వశ్చన్స్. దే ఆర్ ట్రైంగ్ టు గెట్ వెరీ పర్సనల్ డేటా ఆఫ్ పీపుల్, రైట్, గవర్నమెంట్. నౌ ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ బీయింగ్ అప్డేటెడ్ డిజిటలీ. ఒక మొబైల్ అప్లికేషన్లో దీన్ని డిజిటల్గా అప్డేట్ చేయనున్నారంట. బట్ దే నెవర్ స్పోక్ అబౌట్ ఎనీ డేటా ప్రొటెక్షన్ మెజర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ డేటా, ఈ హ్యూమాంగస్ డేటా ఏదైతే ఉంటుందో, హ్యూజ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి విషయం మీద మాత్రం వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు, ఏం మాత్రం చెప్పలేదు. సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో కంప్లీట్గా క్లారిటీగా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటాను. ఎన్పిఆర్ అంటే ఏంటి, ద అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, రైట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీం కోర్ట్ టు పాస్ ఆర్డర్స్ ఆన్ ప్లీస్ ఇన్ పెగాసస్ కేస్ టుడే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అండ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. సో గత 2 నెలల క్రితం పెగాసస్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అది భారతదేశాన్ని ఊపేయడం అనేది జరిగింది, సో కదిలించడం అనేది జరిగింది. సో సుప్రీం కోర్టు పెగాసస్ ఇష్యూ మీద వచ్చినటువంటి చాలా పిటిషన్స్ని సో ఈరోజు విచారించి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాస్ చేయబోతుంది. సో నౌ లెట్ us అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ పెగాసస్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ దాని తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో పెగాసస్, డీకోడింగ్ పెగాసస్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ఎ స్పైవేర్. ఏంటండి పెగాసస్ అంటే, ఇది ఒక స్పైవేర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. వాట్ యూ మీన్ బై స్పైవేర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విత్ ఏ మెలీషియస్ బిహేవియర్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ మెలీషియస్ బిహేవియర్? టు స్టీల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అదర్ పీపుల్. అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ అండ్ లైసెన్స్డ్ బై ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ అనేటటువంటి కంపెనీ తయారు చేసింది. మరి ఇలాంటి స్పైవేర్ని ఎందుకు తయారు చేసింది అంటే గవర్నమెంట్స్కి అమ్మడానికి, సో జుడిషియల్ సర్వైలెన్స్ కోసం ఉపయోగించడానికి, చట్టబద్ధంగా ఒకరి మీద గస్తీ కాయడానికి, ఒకరి మీద నిఘా వేయడానికి ఉపయోగించడానికి. బట్ ఇది నిజంగా ఇలా ఎక్స్ప్లాయిట్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా అనుకోరు. It can be used to infiltrate smartphones that run on the both iOS and Android operating systems. iOS and Android operating system మీద వర్క్ చేసేటటువంటి స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి, వాటి నుంచి ఇన్ఫర్మేషన్ దొంగిలించడానికి దీన్ని వాడతారు. అండ్ టర్న్ దెమ్ ఇంటూ సర్వేలెన్స్ డివైజెస్. అండ్ వాటిని ఒక నిఘాగా పెట్టేటటువంటి ఒక వస్తువులుగా, ఒక డివైజెస్గా వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంది. Pegasus method of attack is of zero click attacks. What do you mean by zero click attacks? యూజర్ తాలూకా ప్రమేయం లేకుండా. ఇప్పుడు మామూలుగా ఒక స్మార్ట్ ఫోన్ అటాక్ అనేది ఎలా జరుగుతుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో మీరు 100 కోట్లు గెలుచుకున్నారో, 500 కోట్లు గెలుచుకున్నారో, ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పి అడుగుతారు. లింక్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు మన ఫోన్ అనేది వాళ్ళు ట్యాప్ చేస్తారు. బట్ ఇక్కడ కేవలం మిస్డ్ కాల్, వాట్సాప్లో ఒక మిస్డ్ కాల్ ద్వారా మన ఫోన్ అనేది వాళ్ళు ట్యాప్ చేయడం అనేది మన ప్రమేయం లేకుండా, మనం ఎత్తినా ఎత్తకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా మన ఫోన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ విల్ ఆల్టర్ కాల్ లాగ్స్. దాంతోపాటు కాల్ లాగ్స్ ఆల్టర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది దానికి. దానికి పవర్ ఉంటుంది. మన యూజర్ తాలూకా నాలెడ్జ్ లేకుండా, యూజర్ తాలూకా ప్రమేయం లేకుండా కాల్ లాగ్స్ ని డిలీట్ చేయడం కానీ, లేకపోతే కాల్ లాగ్స్ ని ట్రాక్ చేయడం కానీ, కాల్ లాగ్స్ లో ఉండేటటువంటి కాంటాక్ట్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని చూడడం కానీ, వాటన్నింటికి యాక్సెస్ అనేది థర్డ్ పర్సన్ కి దొరుకుతుంది. ఇట్ కెన్ ఆల్సో బి ఇన్స్టాల్డ్ మాన్యువల్లీ కూడా దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు ఆన్ ఏ డివైస్. సో ఒక వాట్సాప్ మిస్డ్ కాల్ గా కాకుండా కానీ మాన్యువల్ గా అతను ఫోన్ తీసుకొని కూడా ఇది చేయొచ్చు. ఒకవేళ 60 days, ఒకవేళ ఆ డివైస్ లోకి దిస్ పర్టికులర్ పెగాసస్ ఎంటర్ అయ్యి 60 రోజులకి ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో దిస్ పర్టికులర్ గాయ్, థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, దిస్ థర్డ్ పర్సన్ కి ఒకవేళ అది అందుకోలేకపోతుంది అనుకోండి, అందుకోలేకపోతే ఏం చేయడం అనేది జరుగుతుంది, అది దానికి అదే సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి అదే సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇఫ్ ఇట్ డిటెక్ట్స్ దట్ ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్ అనే రాంగ్ డివైస్ ఆర్ సిమ్ కార్డ్, తప్పు అనే అది టార్గెటెడ్ డివైస్ కానీ టార్గెటెడ్ సిమ్ కార్డ్ లో అది ఇన్స్టాల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా దానికి అది సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. Amnesty International noted that despite issuing security updates, Android and iOS devices were breached.
ఈవెన్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రీచ్ అవుతున్నాయి అని చెప్పి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విచ్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్స్ గ్రూప్ అండి వీళ్ళు చెప్పడం అనేది జరిగిందండి. సో ఈ తాలూకా మొబైల్ ఫోన్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ వాటిని ఈ పెగాసస్ అనేది ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది, ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. సో దీని నుంచి తప్పించుకోవాలంటే ఒకటే చేయాలి, సస్పీషియస్ ఈమెయిల్స్ కానీ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేయకూడదు. బట్ ఇది కూడా జరగదు, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ జీరో క్లిక్ అటాక్ అనేది ఇది ఫాలో అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చూడండి అమ్మా, వన్స్ ద స్పైవేర్ ఎంటర్స్ ద డివైస్ ఇట్ ఇన్స్టాల్స్ ఏ మాడ్యూల్ టు ట్రాక్ కాల్ లాగ్స్ అనేది ట్రాక్ చేస్తుంది, మెసేజెస్ అనేవి రీడ్ చేస్తుంది, ఈమెయిల్స్ చూస్తుంది, క్యాలెండర్స్, ఇంటర్నెట్ హిస్టరీ అండ్ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో వీటిని కూడా గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గ్యాదర్ చేసి అటాకర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ పెగాసస్ తో అటాక్ చేస్తారో అటాకర్కి ఆ ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తుంది. సో దిస్ పెగాసస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీలో మనకి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ మనకి 2017లో వనాక్రై అనేటటువంటి ఒకటి వచ్చింది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఏంటి వనాక్రై అంటే? ఇట్ విల్ లాక్ అవర్ ఒక డివైస్, మన డివైస్ ని లాక్ చేసేస్తుంది. మన డివైస్ ని మనం ఓపెన్ చేయాలి అంటే ఇట్ విల్ ఆస్క్ us టు పే సమ్ ర్యాన్సమ్, మనం ఎంత కొంత డబ్బు కట్టాలని చెప్పి వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది. నో ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇది డిజిటల్ యుగంతో ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో మీకు కంప్లీట్ గా పెగాసస్ గురించి బ్యాక్గ్రౌండ్ అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ వాజ్ గివెన్ ఇన్ ద న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి నాన్న, న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ ని హెడ్ చేస్తున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెడ్ చేస్తున్నటువంటి సుప్రీంకోర్టు బెంచ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ డెసిషన్ ఆన్ పెగాసస్ ఇష్యూ మీద వాళ్ళ తాలూకు డెసిషన్ అనేది ఇవ్వనున్నారు. సో సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు ఏమంది అంటే ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము టు ఎంక్వైర్ ఆన్ ద ఇష్యూస్ అండ్ ద ఎలిగేషన్స్ ఆన్ పెగాసస్ ఇష్యూ అని చెప్పి అనుకోవడం అనేది ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేద్దాము అనుకుంది. కానీ ఎందుకు వెనక అడుగు వేసిందంటే మెంబర్స్ ఎవరినైతే షార్ట్ లిస్ట్ చేస్తుందో, కమిటీలో మెంబర్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తుందో వాళ్ళు పర్సనల్ రీజన్స్ వల్ల అన్అవైలబుల్ గా ఉండడం వల్ల మేము ఈ కమిటీని ఫార్ములేట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఈ లోపు సెంటర్కి ఏమడిగింది అని చెప్పి, ఈ లోపు సెంటర్కి ఏమడిగింది అంటే ఒక అఫిడవిట్ అనేది ఇవ్వండి, ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వండి, మీరేం అనుకుంటున్నారు అనే విధంగా అడగడం అనేది జరిగింది. సెంటర్ ఏం చెప్పింది, ఇప్పుడు అఫిడవిట్ నేను దాఖలు చేయడం ఏదైతే ఉంటుందో దట్ విల్ బి టూ పబ్లిక్ అండ్ ఇట్ విల్ కాంప్రమైజ్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతను అది కాంప్రమైజ్ చేయడం అనేది జరుగుతుంది అని సెంటర్ మెల్లగా తప్పించుకోవడం అనేది జరిగింది. సో పిటిషనర్స్ ఏమన్నారు, ఏదో ఒకటి మాకు చేయండి, ఈ పెగాసస్ కేసు మీద కేసు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎయిదర్ ఒక కమిటీ అయినా ఏర్పాటు చేయండి టు ఎగ్జమైన్ దీస్ ఎలిగేషన్స్, ఆర్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎఫిడవిట్ అయినా దాఖలు చేయమని చెప్పి, కౌంటర్ ఎఫిడవిట్ అయినా దాఖలు చేయమని చెప్పి అడగండి అని చెప్పి పిటిషనర్స్ అడిగారు. సో మొత్తానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే దెర్ విల్ బి నో బీటింగ్ అరౌండ్ ద బుష్, మరి ఇంకా ఈ విషయాన్ని సాగదీసేటటువంటి ఇదేం లేదు. సో వెన్స్డే మేము దీని మీద తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ రోజు ఈ పెగాసస్ ఇష్యూ మీద కమిటీ ఏర్పాటు చేస్తారా లేకపోతే సెంటర్ గట్టిగా ఎఫిడవిట్ అడుగుతారో చూడాలి, మరి ఎలాంటి తీర్పుని ఇస్తారు. రైట్, రేపటి హిందూ అనాలిసిస్ లో మనకు తెలుస్తుంది ఏమి ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పెగాసస్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్. రైట్, సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న, శ్రీనగర్ స్టూడెంట్స్ బుక్డ్ అండర్ ఉవాపా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3, సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి అమ్మ. ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఉవాపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, పేరులోనే ఉంది. దిస్ యాక్ట్ వాజ్ మేడ్ టు ప్రివెంట్ అన్లాఫుల్ యాక్టివిటీస్. చట్టానికి ఎగనెస్ట్ గా ఉండేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రివెంట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం. రైట్, ఒకసారి చూడండి. మరి ఈ ఉవాపా ఏదైతే ఉంటుందో దాని గురించి నేను ఒక వీడియో అనేది చేశాను. ముందు న్యూస్ లోకి ఏమొచ్చిందో చెప్తాను, వినండి ఫస్ట్, తర్వాత ఉవాపా గురించి మాట్లాడదాం. సో రీసెంట్ గా ఇండియాకి అండ్ పాకిస్తాన్ కి మధ్య మ్యాచ్ జరగడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవరు గెలిచారు, పాకిస్తాన్ అనేది గెలవడం అనేది జరిగింది, ఇండియా అనేది గెలవడం అనేది జరిగింది, ఇండియా అనేది దురదృష్టవశాత్తు ఓడిపోవడం అనేది జరిగింది. సో ఈ వీడియోని లైవ్ చూస్తున్నటువంటి శ్రీనగర్ మెడికల్ కాలేజ్ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే పాకిస్తాన్ విక్టరీని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది అన్లాఫుల్ యాక్టివిటీ, ఇది ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ అన్నట్టు
మన తాలూకు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉవాపా కేసుని కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ మీద బుక్ చేయడం అనేది జరిగింది. దే ఆర్ చెకింగ్ ద వీడియోస్ అండ్ నో అరెస్ట్ ఇంకేం చేయలేదు, బట్ వీడియోస్ చూసి చేస్తా ఉన్నారు. బట్ స్టూడెంట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయి, ఇది ఎలా టెర్రరిస్ట్ యాక్టివిటీ అవుతుంది? ఇది ఒక స్పోర్ట్ని స్పోర్ట్ లా చూడాలి. స్పోర్ట్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైనటువంటి ప్లేయర్ ఉంటారు అండ్ దే విల్ చీర్ ఫర్ దేర్ ఫేవరెట్స్. వాళ్ళకి ఇష్టమైనటువంటి పీపుల్ ని వాళ్ళు చీర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అన్లాఫుల్ యాక్టివిటీ ఎలా అవుతుంది? ఇది ఎలా అన్లాఫుల్ యాక్టివిటీ అని చెప్పి అంటారు. పోలీసులు ఏమంటారంటే, మీరు ఫైర్ క్రాకర్స్ అనేది ఇది చేశారు, యు క్రైడ్ అండ్ యు చీర్డ్ ఫర్ పాకిస్తాన్ టీమ్ అండ్ సెలబ్రేటెడ్ ద విక్టరీ ఆఫ్ పాకిస్తాన్ టీమ్, హౌ కెన్ యూ డూ దట్ అని చెప్పి పోలీసులు అంటారు. రైట్, దీని కింద ఉవాపా కేసు పెట్టడం అనేది జరిగింది. సో ఉవాపా అంటే ఏంటి? నేను ఉవాపా మీద కంప్లీట్ గా ఒక వీడియో చేయడం అనేది జరిగింది. మీరు ఏం చేస్తారు అంటే, ఉవాపా ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి. నేను చేసిన వీడియో ఒకటి వస్తుంది, మీకు డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి చెప్పాను ఆ వీడియోలో. సో మీకు ఒక క్లారిటీ అనేది రావడం అనేది జరిగింది. ఏ సర్కమ్స్టెన్సెస్ లో దీన్ని తీసుకొచ్చారు, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఓకేనా నాన్న? రైట్ మరి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ ఇట్? సో ఒక టీమ్ మన అఫ్ కోర్స్ మన దాయాద్ దేశం, మన రైవల్ టీమ్ గెలిస్తే స్టూడెంట్స్ సెలబ్రేట్ చేసుకోవడం కరెక్టా? పోలీసులు కేసు పెట్టడం కరెక్టా? సో మీ టేక్ ఏంటి ఈ విషయం మీద? మీరేమనుకుంటున్నారు? నా కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా నీడ్స్ టు బాల్స్టర్ ఇట్స్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జిన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అండ్ జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఆర్టికల్ కూడా. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది, మీకు ఈజీగా అర్థం చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. రైట్ నాన్న, న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట అన్నారు. ఏంటి అంటే, ఇండియా షుడ్ స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిజికల్ మీన్స్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఈస్ రోడ్స్ కానీ డ్యామ్స్ కానీ వీటిని ఇది చేయాలి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? సోషల్ డెవలప్మెంట్ కోసం ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఈస్ హెల్త్ కేర్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇండియా అనేది ముందుకు వెళ్ళాలి, రెండింటిని అవసరము ఇండియాకు ఉంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇండియా హ్యాస్ ఎ హ్యూజ్ నీడ్ టు స్ట్రెంథన్ ద హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టుగా ఈయన చెప్పడం అనేది జరిగింది. బికాస్ ద పాండమిక్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ మెనీ గ్యాప్స్ అండ్ మెనీ లూప్ హోల్స్ ఇన్ అవర్ హెల్త్ కేర్ సిస్టమ్. రైట్, హెల్త్ కేర్ పర్సనల్ లేరు, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు లేదు. సో ఆ పాండమిక్ ఎక్స్పోజ్ చేసినటువంటి ఆ రియాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని పోడ్చడానికి ఇండియా అనేది ప్రయత్నించారు. ఇండియా నీడ్స్ టు స్ట్రెంథన్ ఇట్స్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ దాంతోపాటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ఇట్ వాంట్స్ టు ఫండ్ సోషల్ అండ్ క్లైమేట్ రిజైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ హెల్త్ కేర్ సిస్టమ్స్ అండ్ స్కూల్స్ ఇలాంటివి, వాటర్ ఫెసిలిటీస్ ఇలాంటివి. అండ్ దాంతోపాటు క్లైమేట్ రిజైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, అంటే క్లైమేట్ చేంజ్కి తట్టుకునేటట్టు, అడాప్ట్ చేసుకునేటట్టు, వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల్ని తట్టుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రీస్ డెవలప్ చేయడానికి మేము ఫండింగ్ అనేది ఇస్తాము అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈయన ఇంకో మాట ఏమన్నారు అంటే, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ will align its operations with the goals of the Paris Agreement. Paris Climate Deal was struck in 2015 between 190 plus countries and leaders of 190 plus countries. వీళ్ళందరూ ఒక వేదికగా, ఒక ప్రపంచ వేదికగా వచ్చి ఏం చేయడం అనేది జరిగింది, క్లైమేట్ చేంజ్ తో పోరాడాలి అని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరిగింది. రైట్, గ్లోబల్ వార్మింగ్ తో పోరాడాలని చెప్పి అనుకున్నారు. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 2 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్ రైజ్ ని మనం చూడాలి, ఇంకా వీలైతే 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్ రైజ్ ని చూడాలి అని అనుకోవడం అనేది జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు కమిట్మెంట్ పెట్టుకోవడం అనేది జరిగింది. దాన్ని ఎన్ష్యూర్ చేయాలని చెప్పి దాని ఆపరేషన్స్ తో కలిపే ముందుకెళ్ళాలి. సో అది రీచ్ అవ్వడానికి ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే అవసరం అవుతుందో అది మేము ఇస్తామని చెప్పి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చెప్పడం అనేది జరిగింది, ప్రెసిడెంట్ గారు చెప్పారు. అండ్ ఇట్ ఎక్స్పెక్ట్స్ టు ఫినాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టు మిటిగేట్ అండ్ అడాప్ట్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ ని తట్టుకునే విధంగా, క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావం అనేది తగ్గించడానికి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉపయోగపడుతుందో అలాంటి ప్రాజెక్ట్స్ అయితే ఉపయోగపడతాయో ఆ ప్రాజెక్ట్స్ కి ఫినాన్స్ చేయాలని చెప్పి, డబ్బులు అందించాలని చెప్పి మేము అనుకుంటున్నాము. అండ్ వీఆర్ రెడీ టు ఇన్వెస్ట్ అరౌండ్ $50 billion by 2030 ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దట్ కెన్ మిటిగేట్ అండ్ అడాప్ట్ టు క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ తో మానవాళి సాగిస్తున్నటువంటి పోరాటంలో హెల్ప్ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫండ్ చేయడానికి మేము అరౌండ్ $50 billion
ఫినాన్స్ చేయబోతున్నాము 2030 కల్లా అన్నట్టుగా ఈయన చెప్పడం అనేది జరిగింది. ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారు అంటే మల్టీలేటరల్ బ్యాంక్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా ఉంది, ముఖ్యంగా COVID-19 క్రైసిస్ ఎదుర్కోవడంలో అండ్ రాకపోతున్నటువంటి క్లైమేట్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎదుర్కోవడంలో దీస్ ఇవేవైతే ఉంటాయో ఐ మీన్ దీస్ మల్టీలేటరల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లాంటివి కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని చెప్పి ఇవిడు చెప్పడం అనేది జరిగింది. రైట్, సో దీస్ బ్యాంక్స్ షుడ్ ఎక్స్ప్లోర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద క్రియేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అసెట్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నించాలి అండ్ ప్రైవేట్ సెక్టార్ క్యాపిటల్ మొబిలైజేషన్ కోసం ప్రైవేట్ సెక్టార్ కూడా దే షుడ్ లెండ్ సమ్ మనీ సో దట్ ప్రైవేట్ సెక్టార్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా పెట్టుబడిని పెంచుకొని దే కెన్ డైవర్సిఫై దేర్ ఫండ్స్ అనే విధంగా ఈవిడ చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో ఇండియా నీడ్ టు డెవలప్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, దట్ ఈస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి అండ్ దాంతో పాటు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఫోకస్ చేయాలి, ప్రియారిటీ బేసిస్ మీద ఫోకస్ చేయాలనే విధంగా మనకి ఈయన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అండ్ హీ ఆల్సో అప్రిషియేటెడ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ కంటైనింగ్ COVID-19. మన ఇండియన్ గవర్నమెంట్ నేను పొగడడం అనేది కూడా జరిగింది. రైట్, నవ్వు ఒకసారి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దిస్ పర్టికులర్ బ్యాంక్ ఈజ్ ఏ మల్టీలాటరల్ అంటే దట్ ఇన్వాల్వ్స్ డిఫరెంట్ కంట్రీస్ అండి, వేరు వేరు దేశాలు ఇన్వాల్వ్ అయినటువంటి ఒక బ్యాంక్ అండ్ ఇట్ ఈజ్ ఏ డెవలప్మెంటల్ బ్యాంక్ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఫండ్ చేసేటటువంటి ఫినాన్స్ చేసేటటువంటి బ్యాంక్. ఇట్ హ్యాస్ ఎ మిషన్ టు ఇంప్రూవ్ సోషల్ అండ్ ఎకనామిక్ అవుట్కమ్స్, పీపుల్ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అండ్ దాంతోపాటు పీపుల్ యొక్క సామాజిక పరిస్థితులు కూడా మెరుగుపడాలి, సోషల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో మెరుగుపడాలి. ఏ పీపుల్? ఏషియా అండ్ బియాండ్, నాట్ ఓన్లీ ఏషియా, బియాండ్ ఏషియా కూడా దీని తాలూకు ఆపరేషన్స్ ఇది చేయడం అనేది జరిగింది. సో మొత్తం ఎన్ని మెంబర్స్ ఉన్నాయంటే పార్టీస్ అంటాం, 57 ఫౌండింగ్ మెంబర్స్ ఉండడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దే హ్యావ్ ద మెంబర్షిప్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బ్యాంక్. సో దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బీజింగ్లో ఉంది, చైనా యొక్క క్యాపిటల్ బీజింగ్లో ఉండడం అనేది జరిగింది. దీని తాలూకా ఆపరేషన్స్ ఇది ఎప్పుడు కమెన్స్ చేసింది, ఎప్పుడు మొదలుపెట్టిందంటే January 2016, 2016 జాన్వరిలో ఈ తాలూకా ఇది మొదలవ్వడం అనేది దీని ఆపరేషన్స్ అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. రైట్, సో ఇట్ ఇన్వెస్ట్ ఇన్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, డిఫరెంట్ కంట్రీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేస్తాయో దానిలోను అండ్ అదర్ ప్రొడక్టివ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో పీపుల్ యొక్క బతుకు చిత్రాలను మార్చేటటువంటి ప్రొడక్టివ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇది చేయడం అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, సో సర్వీసెస్, మార్కెట్స్ దట్ విల్ ఇంపాక్ట్ ద లైవ్స్ ఆఫ్ బిలియన్స్ అండ్ బిల్డ్ ఎ బెటర్ ఫ్యూచర్. సో మానవాళికి ఒక మంచి భవిష్యత్తు నిర్మించగలిగేటటువంటి సెక్టార్స్లో ఇది ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మెంబర్స్ ఎవరైతే ఫౌండింగ్ మెంబర్స్ 57 ఉండడం అనేది జరిగింది, కానీ ప్రెజెంట్ ఇప్పుడు మెంబర్స్ 100+ ఉన్నారండి, మొత్తం 100+ మెంబర్స్ ప్రెజెంట్ ఉండడం అనేది జరిగింది. రైట్, సో G20 మెంబర్స్ ఏవైతే ఉన్నాయో G20 మెంబర్స్ ఎవరో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూస్తాను. అర్థమైందా? G20 మెంబర్స్ అందరిలో 14 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ ఇవన్నీ కూడా మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో భాగంగా ఉండడం అనేది జరిగింది. అండ్ చైనా హ్యాస్ ద లార్జెస్ట్ ఓటింగ్ షేర్ అండి, 26.61% చైనాకు ఉండడం అనేది జరిగింది, బికాజ్ చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఈ బ్యాంక్లో. దాని తర్వాత ఇండియాకి హైయెస్ట్ ఓటింగ్ షేర్ దట్ ఈస్ 7.6% ఉండడం అనేది జరిగింది, తర్వాత రష్యాకి 6.01%, తర్వాత జర్మనీ, ఇది చైనా, ఇది ఇండియా, ఇది రష్యా, తర్వాత జర్మనీ అమ్మ 4.2% ఓటింగ్ షేర్ అనేది జర్మనీకి ఉండడం అనేది జరిగింది. రైట్, ద రీజనల్ మెంబర్స్ దట్ ఈస్ ఏషియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే హోల్డ్ 75% ఆఫ్ ద టోటల్ ఓటింగ్ పవర్ ఇన్ ద బ్యాంక్. సో బ్యాంక్లో 75% ఆఫ్ ద ఓటింగ్ పవర్స్ అనేవి వీళ్ళకే ఉండడం అనేది జరుగుతుంది. దేర్ వర్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. వాట్ ఆర్ డిఫరెంట్ ఆర్గాన్స్ చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, second one is board of directors,
థర్డ్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ ప్యానల్. సో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏదైతే ఉంటుందో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వన్ గవర్నర్ అండ్ వన్ ఆల్టర్నేట్ గవర్నర్ అపాయింటెడ్ బై ఈచ్ మెంబర్ కంట్రీ. సో గవర్నర్ని, ఆల్టర్నేట్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. దే సర్వ్ ఎస్ ద ప్లెజర్ ఆఫ్ ద అపాయింటింగ్ మెంబర్. ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళు ఎంతకాలం కొనసాగమంటే అంతకాలం ఈ గవర్నర్ అండ్ దాంతోపాటు ఆల్టర్నేటివ్ గవర్నర్ కొనసాగుతారు. సో అది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటి? బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఇచ్చేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైరెక్షన్ ఆఫ్ బ్యాంక్స్ జనరల్ ఆపరేషన్స్. సో వీళ్ళే అన్ని పనులు చూసుకోవడం అనేది జరుగుతుంది, బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ ప్యానల్. ఇది ఎందుకు అంటే టు సపోర్ట్ ద ప్రెసిడెంట్ అండ్ సీనియర్ మేనేజ్మెంట్ ఆన్ ద బ్యాంక్ స్ట్రాటజీస్ అండి. సో బ్యాంక్ యొక్క స్ట్రాటజీస్, పాలసీస్, జనరల్ ఆపరేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో బ్యాంక్ యొక్క మేనేజ్మెంట్కి హెల్ప్ చేయడానికి దిస్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ ప్యానల్ ఏదైతే ఉంటుందో ఇది ఉండడం అనేది జరిగింది. దీస్ ఆర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో దిస్ ఇస్ ఎ డెవలప్మెంటల్ బ్యాంక్, దిస్ ఇస్ ఎ మల్టీలాటరల్ బ్యాంక్. ఇట్ ఎయిమ్స్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ అవుట్కమ్స్ ఇన్ ఏషియా అండ్ బియాండ్. సో 2016 నుంచి దీని ఆపరేషన్స్ అనేవి మొదలవ్వడం అనేది జరిగింది అండ్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ బీజింగ్. ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు చక్కగా తెలుసుకోవాలి. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సూడాన్ జనరల్ డిఫెన్స్ పవర్ గ్రాబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో నేను దీని బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చెప్పాను, మరొకసారి అదే ఇక్కడ పెడతాను మీకు బ్యాక్గ్రౌండ్ కూడా తెలియడం కోసం. సో బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఫాలో అవ్వండి. నేను హిందూ అనాలిసిస్లో చెప్పాను, రైట్? నేను సెపరేట్ వీడియో కూడా దీని మీద ఇస్తాను, ఓకేనా? దిస్ సూడాన్ మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో ఎక్స్ప్లెయిన్డ్ వీడియో కూడా మీకు ఇస్తాను. సో చూడండి మరి అసలు ఏం జరిగింది. సూడాన్ ఏదైతే ఉంటుందో సూడాన్లో మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారాన్ని చేజెక్కించుకోవడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్లా హమ్దాక్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేసి పవర్ అనేది వాళ్ళు చేజెక్కించుకోవడం అనేది జరిగింది. అండ్ సూడాన్ చీఫ్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఫతా అల్ బుర్హాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ పవర్ గ్రాబ్, ఈ పవర్ అనేది లాక్కోవడానికి సివిలియన్ గవర్నమెంట్ నుంచి, సివిలియన్ లీడర్స్ నుంచి ఈ పవర్ అనేది లాక్కోవడానికి ఆయన సమర్థించడం అనేది జరిగింది. అర్థమైందా? సో జనరల్ అయినటువంటి బుర్హాన్ ఏమంటారు అంటే ఆర్మీ ఒక సివిల్ వార్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది, నేను సివిల్ వార్ని అడ్డుకోవడానికి, ఇంటర్నల్ వార్ని ఒక దాన్ని అడ్డుకోవడానికి మేము ఏం చేశామంటే ఈ తాలూకా పవర్ గ్రాప్ అనేది చేయాల్సి వచ్చింది. మనం ఆ ప్రైమ్ మినిస్టర్ని మేము ఖైదు చేయలేదు, ఆయన ఇంట్లోనే డిటైన్ చేయడం అనేది జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పారు. బట్ మన తాలూకా ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో పవర్ గ్రాబ్లో భాగంగా 7 చనిపోవడం అనేది కూడా జరిగిందంటే. 7 people were killed in clashes between protesters and security forces అని చెప్పి చెప్తున్నారు. ప్రో గవర్నమెంట్ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉంటారు, గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రొటెస్టర్స్, అండ్ ప్రో డెమోక్రటిక్ ప్రొటెస్టర్స్, వాళ్ళు మిలిటరీకి ఎగ్నెస్ట్గా నిరసనలు చేస్తే మిలిటరీ వాళ్ళు వాళ్ళ మీద కాల్పులు జరిపారు, 7 చనిపోయారంట. సో వెస్టర్న్ కంట్రీస్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే కండెమ్ దిస్ కూప్ అండి. సో ఇది డెమోక్రసీని అండర్మైన్ చేయడమే, మిలిటరీ బలవంతంగా పవర్ లాక్కోవడం అనేది చాలా తప్పు. మిస్టర్ హమ్దాక్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అర్జెంట్గా రిలీజ్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో బైడెన్ గవర్నమెంట్ సూడాన్కి ఇచ్చేటటువంటి $700 million ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నిలిపివేయడం కూడా జరిగింది టు ప్రెజరైజ్ సూడాన్ మిలిటరీ టు రిలీజ్ దిస్ సివిలియన్ లీడర్స్. నాన్న అర్థమైందా? రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఇంతకీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం జరిగింది అని మనం తెలుసుకోవాలి. ఒకసారి ఏం జరిగిందో బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, న్యూస్లోకి ఏమొచ్చింది. సూడాన్ యొక్క క్యాబినెట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అంటే సూడాన్ గవర్నమెంట్లో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రో గవర్నమెంట్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారు, గవర్నమెంట్కి సపోర్ట్ చేసేటటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయబడడం అనేది జరిగింది మండే, అంటే నిన్న. దేనిలో ఇన్ ఎన్ అపరెంట్ కూ అంటే ఏంటి అంటే సివిలియన్ గవర్నమెంట్ని కూలదోసి మిలిటరీ అధికారాన్ని చేజెక్కించుకుంటే బలవంతంగా బై ఫోర్స్, దాని కూ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈ టెన్షన్ ఏదైతే ఉంటుందో మిలిటరీకి అండ్ దాంతోపాటు సివిలియన్ గవర్నమెంట్కి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది కొన్ని వారాలుగా జరగడం అనేది జరుగుతుంది. రీసెంట్గా కూడా కూ అటెంప్ట్ చేశారు మిలిటరీ వాళ్ళు, బట్ దట్ వాజ్ ఎ ఫెయిల్డ్ అటెంప్ట్. బట్ లేటర్ సో ఫైనల్గా మండే రోజు అంటే నిన్న దీస్ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ లీడర్స్ ఎవరైతే క్యాబినెట్ లీడర్స్ అండ్ పార్టీ లీడర్స్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది, డిటైన్ చేయడం అనేది జరిగింది. డిటైన్ చేసి సో అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఆర్మీ జనరల్
స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో, అత్యవసర స్థితి ఏదైతే ఉంటుందో అది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఎమర్జెన్సీని అనౌన్స్ చేయడమే కాకుండా ఆయన ఏం చెప్పారు అంటే సూడాన్ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని మేము మార్చబోతున్నాం. అండ్ దాంతోపాటు 2023లో 2023లో డెమోక్రటికల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో కండక్ట్ చేయబోతున్నాం అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. మరి మిలిటరీ వాళ్ళు అధికారం చేజిక్కించుకోవడం ఏంటి? ఇప్పుడు మన ఇండియాలోనే ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేసేసి మన బిపిన్ రావత్ గారు ఎవరైనా అధికారం చేజిక్కించుకుంటే ఎలా ఉంటుంది? అది ప్రజాస్వామ్యాన్ని అడ్డుతోసినట్టు కదా. నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఎన్నుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నారు కదా. అది కాకుండా మిలిటరీ వాళ్ళు లాగేసుకోవడం ఏంటి? అది ప్రజాస్వామ్యానికి డెమోక్రసీ గొడ్డలు పెట్టి అవుతుందా అవదా? అవుతుంది. మరి ఎందుకు ఈ యంగ్ డెమోక్రసీస్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి? వాట్ ఈస్ ద రీజన్? అసలు సూడాన్ ఎక్కడుంది? ఈ బ్యాక్గ్రౌండ్ అంతా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి, సూడాన్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ ద కాంటినెంట్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉండేటటువంటి ఒక కంట్రీ అండి. దిస్ ఈజ్ సూడాన్. సూడాన్ షేర్స్ బార్డర్ విత్ రెడ్ సీ అండి. సో రెడ్ సీతో అది బార్డర్ షేర్ చేసుకుంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 2011 వరకు సూడాన్ యునైటెడ్ గా ఉండడం అనేది జరిగింది. సూడాన్ సౌత్ సూడాన్ కలిపి ఉండడం అనేది జరిగింది. 2011లో సౌత్ సూడాన్ కి ఇండిపెండెన్స్ అనేది రావడం అనేది జరిగింది. ఇట్ ఎమర్జ్డ్ యాజ్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అండి. 193rd నేషన్ గా అది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది సౌత్ సూడాన్. అర్థమైందా? సో ప్రపంచ దేశాలు రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోండి. సూడాన్ యొక్క ఇవి చూడండి, బౌండరీస్ చూడండి. సో మనకి నార్త్ లో ఈజిప్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. మనకి లిబియా అనేది మనకి నార్త్ వెస్ట్ లో ఉండడం అనేది జరిగింది. చాద్ ఏదైతే ఉంటుందో చాద్ మనకి వెస్ట్ సైడ్ ఉండడం అనేది జరిగింది. అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో అది సౌత్ వెస్ట్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ సూడాన్ ఏదైతే ఉంటుందో సౌత్ సూడాన్ మనకి సౌత్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ ఈస్ట్ లో ఇథియోపియా ఏదైతే ఉంటుందో ఇథియోపియా ఉండడం అనేది జరిగింది. మనకి ఈస్ట్ లో ఎరిత్రియా ఏదైతే ఉంటుందో ఎరిత్రియా అండ్ రెడ్ సీ ఉండడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద బౌండరీస్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, నార్త్ లో మనకి ఈజిప్ట్ ఉండడం అనేది జరిగింది, నార్త్ వెస్ట్ లో లిబియా ఉండడం అనేది జరిగింది, వెస్ట్ లో చాద్ ఉండడం అనేది జరిగింది, మనకి సౌత్ వెస్ట్ లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ లో సౌత్ సూడాన్ ఉండడం అనేది జరిగింది. మనకి సౌత్ ఈస్ట్ లో ఇథియోపియా ఉండడం అనేది జరిగింది. అండ్ ఈస్ట్ లో ఎరిత్రియా ఉండడం అనేది జరిగింది. సౌత్ సూడాన్ ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, బట్ సూడాన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సూడాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఖార్తూమ్. అర్థమైందా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సౌత్ సూడాన్ మనకి జస్ట్ ఇక్కడ ఇలా ఈక్వేటర్ అనేది పాస్ అవుతా ఉంటుంది ఉగాండా నుంచి. సో ఈక్వేటర్ కి జస్ట్ పైనే ఈక్వేటర్ అనేది సౌత్ సూడాన్ గుండా పాస్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. బట్ ఈక్వేటర్ కి నార్త్ వైపు జస్ట్ కొద్దిగా డిస్టెన్స్ లోనే ఉండడం అనేది జరుగుతుంది. సో సౌత్ సూడాన్ లో ఈక్విటోరియల్ క్లైమేట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ చూడండి. సో లుక్ ఎట్ దిస్ మ్యాప్, సూడాన్ అండ్ సౌత్ సూడాన్. సూడాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఖార్తూమ్. ఖార్తూమ్ is the place where two rivers confluence with each other and give rise to the longest river on the planet. What is the longest river in the planet? That is river Nile అండి. రివర్ నైల్ ఏదైతే ఉంటుందో ఎలా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది? కాన్ఫ్లుయెన్స్ ద్వారా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి వైట్ నైల్ ఏదైతే ఉంటుందో వైట్ నైల్, రెండవది ఏంటి అంటే బ్లూ నైల్ ఏదైతే ఉంటుందో బ్లూ నైల్. ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి బ్లూ నైల్ ఇలా మీకు రావడం అనేది జరుగుతుంది. ఇదిగోండి వైట్ నైల్ ఏదైతే ఉంటుందో వైట్ నైల్ ఇలా 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 వచ్చి ఇక్కడ కలుసుకోవడం అనేది జరుగుతుంది. ది బోత్ గేవ్ రైజ్ టు రివర్ నైల్. అయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, నా కామెంట్ బాక్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి. వైట్ నైల్ ఏదైతే ఉంటుందో అది ఒక రివర్ దగ్గర, ఒక లేక్ దగ్గర ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ లేక్ ఏంటో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. రైట్, సో దిస్ ఈజ్ ద జాగ్రఫీ ఆఫ్ సూడాన్ అండి. సూడాన్ యొక్క సౌత్ సూడాన్ కి లైఫ్ లైన్ ఏంటి అంటే వైట్ నైల్ అమ్మ. సో వైట్ నైల్ మీదే సౌత్ సూడాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి జుబా ఏదైతే ఉంటుందో జుబా ఉంటుంది. అండ్ బెంతియూ ఏదైతే ఉంటుందో బెంతియూ ఇది ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీస్ ఫ్రమ్ సౌత్ సూడాన్. మనకి నార్త్ సూడాన్ చూసుకుంటే మనకి ఖార్తూమ్ ఏదైతే ఉంటుందో ఖార్తూమ్ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రబాక్ ఏదైతే ఉంటుందో రబాక్ ఈజ్ ఆల్సో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ వైట్ నైల్ అండి. రైట్, అండ్ దాంతోపాటు షుజా ఈజ్ ఆన్ బ్లూ నైల్ మీద అది ఉండడం అనేది జరుగుతుంది. రివర్ నైల్ మీద కూడా ఇంపార్టెంట్ సిటీస్ ఉంటాయి, ఎల్దామర్ కానీ దొంగోలా కానీ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. మన ప్లేసెస్ ఇన్ న్యూస్ లో ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు రావచ్చు, అందుకే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో మనకి సౌత్ సూడాన్ అండ్ సూడాన్ యొక్క జాగ్రఫీ అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో హిస్టరీ చూడండి అమ్మా. 1899 to 1956 1899 నుంచి 1956
మధ్యలో బ్రిటన్ అండ్ ఈజిప్ట్ దే బోత్ రూల్డ్ ఓవర్ నార్త్ అండ్ సౌత్ సూడాన్ as సెపరేట్ రీజియన్స్ అండి. సో 1899లో బ్రిటన్ అనేది కొలనైజ్ చేయడం అనేది జరిగింది సూడాన్. సో బ్రిటన్ ఈజిప్ట్ ని కూడా కొలనైజ్ చేయడం అనేది జరిగింది. ఈజిప్ట్ వాజ్ ఎ కాలనీ ఆఫ్ బ్రిటన్, బట్ దే బోత్ అడ్మినిస్టర్డ్ 1899 అండ్ 1956 మధ్యలో అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. నార్త్ అండ్ సౌత్ సూడాన్ ని సెపరేట్ గా అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. బట్ 1956లో వాళ్ళు ఏం చేశారు, యునైటెడ్ సూడాన్ కి ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సూడాన్ ని కలిపేసి ఒకే అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా మార్చేసి వాళ్ళు స్వతంత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ స్వతంత్రం ఇచ్చేటప్పుడు వాళ్ళు సౌత్ సూడానీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా కన్సల్ట్ చేశారా అంటే కన్సల్ట్ చేయలేదు. కన్సల్ట్ చేయకుండానే నార్త్ సూడాన్ అండ్ సౌత్ సూడాన్ ని కలిపేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారండి. సో ఇక్కడ మనకి నార్త్ సూడాన్ చూస్తే వాళ్ళ కల్చర్ సౌత్ సూడాన్ కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. నార్త్ సూడాన్ లో మనకి ముస్లిం అరబ్స్ అనే వాళ్ళు ఉంటారు. సౌత్ సూడాన్ లో చూస్తే మీకు డిఫరెంట్ మల్టిపుల్ ఎథనిక్ గ్రూప్స్ అండ్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయి, డిఫరెంట్ ట్రైబ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. నార్త్ సూడాన్ అనేటటువంటిది జాగ్రఫికలీ లార్జర్ ఇన్ నేచర్ అండ్ సౌత్ సూడాన్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో నార్త్ సూడాన్ ఉండేటటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ సోషలిస్ట్ స్టేట్, వెల్ఫేర్ స్టేట్ అనే సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఒక పవర్ఫుల్ ఎంపైర్ గా సూడాన్ని తీర్చిదిద్దాము, ఒక పెద్ద సామ్రాజ్యంగా మహా సామ్రాజ్యంగా ఏర్పాటు చేద్దాము అని చెప్పి వాళ్ళు డిక్టేటర్షిప్ ని ఇన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. సో రాజుల తాలూకా పాలసీస్, వాళ్ళ తాలూకా గుత్తాధిపత్యం ఏదైతే ఉంటుందో, డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది ట్రైబల్ లీడర్స్ కి నచ్చదు. దెన్ దే రివోల్ట్ అగైనెస్ట్ దీస్ అరబ్స్ అండి. దీస్ నార్త్ సూడానీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రివోల్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ సౌత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే బికెమ్ వెరీ ఇన్ఫీరియర్. వాళ్ళకి ఒక 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 భయాందోళనలు అనేవి రావడం అనేది జరిగింది. ఎందుకు భయాందోళనలు వచ్చాయి, ఈ నార్త్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంచుకుంటారేమో, మాకు అసలు ఎటువంటి పవర్ అనేది ఇవ్వరేమో అనేటటువంటి ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇన్సెక్యూరిటీ నుంచి ఒక రెవల్యూషన్, రివోల్ట్స్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి నార్త్ అండ్ సౌత్ సూడాన్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సౌత్ సూడానిస్ లీడర్స్ వాంటెడ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ సూడాన్, రైట్. సో నెక్స్ట్ చూడండి, చెప్పాను కదా దెర్ వాజ్ కల్చరల్ డివైడ్. నార్త్ సూడాన్ లో అరబ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉండేవాళ్ళు, ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సౌత్ సూడాన్ లో మల్టిపుల్ ఎథనిక్ గ్రూప్స్ అండ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో ఉండే, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. నార్త్ అండ్ సౌత్ సూడాన్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ నేచర్ అండి. కంప్లీట్ గా వాళ్ళు వేరుగా ఉండడం అనేది జరిగింది, రైట్. సో కల్చరల్లీ వాళ్ళు డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది. దెర్ ఇస్ నో వే దే కెన్ లివ్ టుగెదర్, దెర్ ఇస్ నో వే దే కెన్ లివ్ harmoniously with each other because there was cultural difference, right. Next student, next important oil reserves and oil కూడా ఒక one of the very important point of conflict గా ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, సౌత్ సూడాన్ లో మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సౌత్ సూడాన్ ఇందాక ఏం చెప్పుకున్నాం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పుకోవడం అనేది జరిగింది. బట్ పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంది, ఖార్తామ్ నుంచి పవర్ అనేది నడిపిస్తున్నారు. అంటే మనకి దీస్ లీడర్స్ ఎవరైతే అరబ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అరబ్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పవర్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరిగింది. వాట్ దే ఆర్ డూయింగ్, దే కన్స్ట్రక్టెడ్ మెనీ రిఫైనరీస్ ఇన్ నార్త్ సూడాన్. సో ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ అనేవి సౌత్ సూడాన్ లో ఉన్నప్పటికీ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నార్త్ సూడాన్ లో ఏర్పాటు చేసి ఆయిల్ మొత్తాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. సో రిసోర్సెస్ సౌత్ సూడాన్ అయితే లాభం అనేది ఎవరు పొందుతున్నారు, నార్త్ సూడాన్ వాళ్ళు ఆయిల్ నుంచి పొందడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో అది కూడా ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ గా మారడం అనేది జరిగింది. సౌత్ సూడాన్ ఇంత ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉన్నప్పటికీ, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నప్పటికీ చాలా పావర్టీలో, పేదరికంలో, చాలా ఇన్ఈక్వాలిటీస్ తో బాధపడడం అనేది జరిగింది. సో అక్కడి నుంచే పీపుల్ యొక్క సోషల్ కండిషన్సే పొలిటికల్ రెవల్యూషన్స్ కారణం అవుతాయి కదా. సో అక్కడి నుంచే ఒక రెవల్యూషన్ అనేది, రివోల్ట్స్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది రామ. అర్థమైందా. నెక్స్ట్ చూడండి, సూడాన్ వార్స్. సూడాన్ లో యుద్ధాలు అనేవి ఎలా జరిగాయి. ఫస్ట్ సూడాన్ వార్ 1955 నుంచి 1972. అంటే సూడాన్ ఇండిపెండెన్స్ దిస్ యునైటెడ్ సూడాన్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, 1956లో వచ్చింది. 1956కు ముందే ఈ వార్ అనేది, ఫస్ట్ సూడాన్ వార్ అనేది స్టార్ట్ అయింది బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ సూడాన్ ఇద్దరి మధ్య. ఎందుకు అంటే పవర్ కోసం, నార్త్ సూడాన్ నుంచి పవర్ అనేది, ఇండిపెండెన్స్ అనేది సౌత్ సూడాన్ తీసుకోవడం కోసం. సెకండ్ సూడాన్ వార్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు మొదలైంది, 1983 నుంచి 2005 మధ్యలో జరగడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ 22 years జరగడం అనేది జరిగిందమ్మా. నార్త్ అండ్ ఎవరెవరి మధ్య, నార్త్ సూడాన్ ఏదైతే ఉంటుందో నార్త్ సూడాన్ గవర్నమెంట్ అండ్ సౌత్ సూడాన్ యొక్క సౌత్ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో సౌత్ సూడాన్ తరపున ఫామ్ అయినటువంటి ఒక ఆర్మీ, వాళ్ళ మధ్య జరగడం అనేది జరిగింది. SPLA అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్, సివిల్ వార్ ఏదైతే ఉంటుందో, సూడాన్ వార్ ఏదైతే ఉంటుందో అది అరైజ్ అయింది.
సో ఫైనల్ గా 2005లో 2005లో ఒక పీస్ అగ్రిమెంట్ జరిగింది. ఈ వార్లో సుమారు 20 మిలియన్ పీపుల్ చనిపోయారండి. అర్థమైందా? సో 20 మిలియన్ పీపుల్ వరకు చనిపోవడం అనేది జరిగింది. సారీ 2 మిలియన్ పీపుల్ వరకు చనిపోయారు. 20 లక్షల మంది వరకు చనిపోవడం అనేది జరిగింది. సో అంతమంది చనిపోయారంటే చూడండి ఎంత దారుణమైన కాన్ఫ్లిక్ట్. సో 2005లో మొత్తానికి నార్త్ సూడాన్ అండ్ గవర్నమెంట్ అండ్ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య ఒక శాంతి ఒప్పందం అనేది జరిగింది. ఈ శాంతి ఒప్పందం ప్రకారం ఏం నేర్చుకున్నారు? 6 years లో పవర్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. 6 years లో ఒక రిఫరెండం అనేది కండక్ట్ చేద్దాం. ఆ రిఫరెండంలో ఏం వస్తుందో, రిఫరెండం అంటే ఏంటి అంటే ప్రజలకే ఓటింగ్ పెడతారు. సౌత్ సూడాన్ పీపుల్కే ఓటింగ్ పెడతారు. ఏమని? సౌత్ సూడాన్ అనేది నార్త్ సూడాన్తో కలిపి ఉండాలా లేకపోతే వేరైపోవాలా అనేటటువంటి ఒక తీర్పు. సో రిఫరెండంలో ప్రజలు 90% మెజారిటీతో ఇండిపెండెన్స్ కావాలని చెప్పి సౌత్ సూడాన్ పీపుల్ ఓటేయడం అనేది జరిగింది. సో ఆ రిఫరెండం ప్రకారం 2011లో సౌత్ సూడాన్ బికేమ్ ఇండిపెండెంట్. ఇట్ బికేమ్ 193rd నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అమ్మ. అర్థమైందా? ఇట్ ఈస్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్. 2011లో సౌత్ సూడాన్కి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. దేని నుంచి? నార్త్ సూడాన్ నుంచి. సో సూడాన్ అండ్ సౌత్ సూడాన్ రెండు సెపరేట్ వేరు దేశాలుగా ఏర్పడడం అనేది జరిగింది. దాని తర్వాత సౌత్ సూడాన్లో సివిల్ వార్ అనేది మొదలైంది. అదంతా వేరే విషయం. ఇప్పుడు మనం సూడాన్ అంటే నార్త్ సూడాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సూడాన్లో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిలిటరీ కు కారణం ఏంటో తెలుసుకుందాం. మీకు హిస్టరీ అంతా కంప్లీట్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ సూడాన్? సూడాన్లో ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఏప్రిల్ 2019 వరకు ద జెంటిల్మ్యాన్ యు ఆర్ సీయింగ్ ఎట్ ఆన్ ది స్క్రీన్, దట్ ఈస్ ఒమర్ అల్ బషీర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారండి. ఎప్పటి వరకు? ఏప్రిల్ 2019 వరకు. ఏప్రిల్ 2019 వరకు ఈయన ఏకంగా 30 ఏళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ 1989 నుంచి ఈ ఒమర్ అల్ బషీర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ అన్ ఇస్లామిస్ట్, హీఈస్ ఎ రాడికల్ ఇస్లామిస్ట్. ఈయన అధికారంలో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో 2019లో ఏం జరిగింది? ఈయన్ని పవర్ నుంచి దింపేయడం అనేది జరిగింది. సో ప్రో డెమోక్రసీ ప్రజాస్వామ్యం, ఈయన నియంతృత్వం, ఈయన డిక్టేటర్షిప్ నియంత అన్నమాట. సో డెమోక్రసీ వద్దనుకున్నటువంటి నియంతృత్వం వద్దనుకున్నటువంటి వ్యక్తులు ప్రో డెమోక్రసీ, ప్రజల చేతులకి పవర్ అనేది కావాలి అనుకునేటటువంటి డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారు? ఈయన అధికారంలోకి దించడం అనేది జరిగింది. ఈయన పాపులర్ అప్రైజింగ్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ఏప్రిల్ 2019. అర్థమైందా? ఇతను వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా కానీ యూకే కానీ వీళ్ళన్నీ ఇతన్ని ఆస్టర్ చేయడం అనేది జరిగిందమ్మా. ఇతన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఈయన మీద చాలా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విధించడం అనేది జరిగింది. ఈయన మొత్తం సూడాన్ యొక్క ప్రెసిడెంట్ గా 30 ఏళ్ళుగా పనిచేస్తూ ఉండడం అనేది జరిగింది. అయితే ఈ తాలూకు 2019లో ఏప్రిల్ 2019లో ఎప్పుడైతే ఈయన అధికారం నుంచి దిగిపోవడం అనేది జరిగిందో ఆగస్ట్ 2019లో ఒక అగ్రిమెంట్ అనేది జరగడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య? దీస్ సివిలియన్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి, సివిలియన్ పొలిటికల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి, పొలిటికల్ గ్రూప్స్ అండ్ మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ మధ్య ఈ రెండు పవర్ అనేవి షేర్ చేసుకోవాలి అని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. వీ షుడ్ బోత్ షేర్ ద పవర్. సో వీ షుడ్ ఫార్మ్ ఏ రూలింగ్ బాడీ దట్ ఈస్ సోవరెన్ కౌన్సిల్. సో ఒమర్ అల్ బషీర్ ని పవర్ నుంచి దించేసిన తర్వాత సోవరెన్ కౌన్సిల్ అనేటటువంటి కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు ఒక అగ్రిమెంట్ ప్రకారం. దీనిలో రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ మిలిటరీ వాళ్ళు ఉంటారు అండ్ సివిల్ పొలిటికల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్ గ్రూప్స్ వివిధ రకాలైనటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరూ కలిపి అధికారాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో ఇద్దరు కలిపి సోవరెన్ కంట్రీ ఎప్పటి వరకు అధికారంలో ఉంటుంది? 2023 వరకు అధికారంలో ఉంటుంది. అకార్డింగ్ టు ద ఆగస్ట్ 2019 అగ్రిమెంట్. 2023లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. డెమోక్రసీ వైపు ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అనేవి జరిగితే ఆ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు సూడాన్. ఇది 2019 ఆగస్ట్ అగ్రిమెంట్ లో నిర్ణయించినటువంటి విషయం నాన్న. అర్థమైందా? సో ఆఫ్టర్ ద పవర్ ఆఫ్ ఒమర్ అల్ బషీర్ ఎవరంటే అధికారంలో ఉన్నారు? సోవరెన్ కౌన్సిల్ అధికారంలో ఉండడం అనేది జరిగింది. ఇట్ హ్యాడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ మిలిటరీ అండ్ సివిలియన్ పొలిటికల్ గ్రూప్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. హ్యావ్ దేర్ బీన్ టెన్షన్స్ బిఫోర్? మరి ముందు ఏవైనా టెన్షన్స్ అనేవి ఉండేవా బోత్ మిలిటరీకి అండ్ దాంతో పాటు సివిలియన్ గ్రూప్స్ కి మధ్య? చూడండి. మిలిటరీ రోల్ అనేది జస్ట్ అన్ ఆనరరీ రోల్. మిలిటరీ రిప్రజెంటేటివ్స్ గా మనకి సోవరెన్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పటికీ అది జస్ట్ నామమాత్రమైనటువంటి రోలే ప్లే చేసింది. కానీ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు అండ్ దాంతో పాటు దీస్ పొలిటికల్ గ్రూప్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అంటే మిలిటరీ ఓవర్ రీచ్ ఇన్ ఫారెన్ పాలసీ. ఓవర్ రీచ్ అంటే తన పరిధిని మించి మిలిటరీ ప్రవర్తిస్తుంది.
ఫారిన్ పాలసీ, విదేశాంగ విధానంలో వేరే కంట్రీస్ తో ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనేటటువంటి విషయాల్లో మిలిటరీ అనవసరంగా జోక్యం చేసుకుంటుంది. అండ్ అదర్ పీస్ నెగోషియేషన్స్ లో కూడా మిలిటరీ అనేది అనవసరంగా జోక్యం చేసుకుంటుంది అని చెప్పి గవర్నమెంట్, దీస్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిలిటరీని అక్యూజ్ చేశారు. అండ్ మిలిటరీ ఏం అక్యూజ్ చేసింది? ఇట్ హాస్ అక్యూజ్ సివిలియన్ పార్టీస్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ అండ్ మోనోపోలైజింగ్ ద పవర్. సో వీళ్ళు పవర్ ని మిస్మేనేజ్ చేస్తున్నారు, అంటే కొన్ని రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరుగుతుంది. దీస్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రిఫార్మ్స్ అనేవి వాలటైల్ గా మారుస్తుంది. ముఖ్యంగా దిస్ పర్టికులర్ సూడాన్ యొక్క ఎకానమీని వాలటైల్ గా మార్చడం అనేది జరుగుతుంది. అండ్ మొనోపొలీతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, వీళ్ళు గుత్తాధిపత్యంతో వెళ్తున్నారు, పవర్ ని సెంట్రలైజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ గవర్నమెంట్ సివిలియన్ పార్టీస్ ని అక్యూజ్ చేయడం అనేది జరిగింది, వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది జరిగింది. అప్పుడు నెక్స్ట్, సో ఈ వేరియస్ టెన్షన్స్ వల్ల ఏ కోయిలేషన్ ఆఫ్ రెబల్ గ్రూప్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ రెబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ అలైన్డ్ దెమ్సెల్వ్స్ విత్ ద ఆర్మ్ ఫోర్సెస్ తో వాళ్ళు కలిసి వాళ్ళు ఏం చేశారు? దే వాంటెడ్ టు డిజాల్వ్ ద సివిలియన్ క్యాబినెట్. సావరెన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో సావరెన్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ సివిలియన్ క్యాబినెట్ అండ్ దాంతో పాటు మిలిటరీ రిప్రజెంటేటివ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో సివిలియన్ క్యాబినెట్ ని కంప్లీట్ గా ఇది చేసేయాలి, సివిలియన్ క్యాబినెట్ ని కంప్లీట్ గా డిజాల్వ్ చేసేయాలి, వాళ్ళని అధికారం నుంచి దించేయాలని చెప్పి ఈ రెబల్ గ్రూప్స్, అదర్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆర్మ్స్ ఫోర్సెస్ కలిపి అనుకోవడం అనేది జరిగిందాం. సో అథారిటీస్ సెట్ సెప్టెంబర్ దే హ్యాడ్ ఫాయిల్డ్ అన్ అటెంప్టెడ్ కూప్. సెప్టెంబర్ లో ఆల్రెడీ ఒక అటెంప్టెడ్ కూ అనేది జరిగిందమ్మ. సో ఆల్రెడీ మిలిటరీ వాళ్ళు పవర్ చేజెక్కించుకోవాలనుకున్నారు, బట్ అథారిటీస్ గవర్నమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా అపోజ్ చేయగలగడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ పీపుల్ ఎవరైతే కూ ఇది చేస్తున్నారో వాళ్ళు ఎవరు అంటే బషీర్ ఎవరైతే ఉన్నారో, ఒమర్ అల్ బషీర్ తాలూకా లాయలిస్ట్ అని చెప్పి చెప్పడం అనేది, ఆయన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రో డెమోక్రటిక్ సివిలియన్ పార్టీ, సివిలియన్ గవర్నమెంట్, సివిలియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి పవర్ ని లాగేసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఈవెన్ మిలిటరీ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బషీర్, ఒమర్ అల్ బషీర్ అని చెప్పి చాలా మంది అక్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద టెన్షన్స్ బిట్వీన్ బోత్ ద గ్రూప్స్ అండ్ సివిలియన్ క్యాబినెట్ అండ్ దాంతో పాటు మిలిటరీ రిప్రజెంటేటివ్స్. నెక్స్ట్ చూడండి. నౌ లుక్ ఎట్ వాట్ ఆర్ ద డిసగ్రిమెంట్స్ ఓవర్. మరి మిలిటరీకి అండ్ దాంతో పాటు దిస్ పర్టికులర్ గవర్నమెంట్ కి దేని మీద డిసగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి, ఒకరితో ఒకరికి విభేదాలు అనేవి ఎందుకు వచ్చాయి చూడండి. వన్ పాయింట్ ఆఫ్ టెన్షన్, ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ టెన్షన్ ఈస్ ద పర్స్యూట్ ఆఫ్ జస్టిస్ ఓవర్ ఎలిగేషన్స్ ఆఫ్ వార్ క్రైమ్స్ బై ద మిలిటరీ అండ్ ఇట్స్ allies ఇన్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ దర్ఫూర్ ఫ్రమ్ 2003. దర్ఫూర్ ఈజ్ ద వెస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ సూడాన్ అండి. 2003 నుంచి ఏం జరుగుతుంది? ఒమర్ అల్ బషీర్ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి ఏం జరిగింది? ఈయన హీఈస్ ఏ ముస్లిం అరబ్ అండి. సో ఈయన దర్ఫూర్ లో ఉండేటటువంటి నాన్ అరబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎథ్నిక్ క్లిన్సింగ్ కి పాల్పడడం అనేది జరిగింది. ఎథ్నిక్ క్లిన్సింగ్ అంటే ఏంటంటే, సిన్స్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ ఎథ్నిసిటీ యూ విల్ బి మర్డర్డ్, లేకపోతే జెనసైడ్ అని కూడా అంటారు. నువ్వు ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందడం వల్ల నిన్ను చంపేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 2003లో మొదలైనటువంటి దర్ఫూర్ కాన్ఫ్లిక్ట్, ఈ నాన్ అరబ్స్ ని అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేశారు. ఈ ఒమర్ అల్ బషీర్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా మిలిటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి చాలా వార్ క్రైమ్స్ కి పాల్పడడం అనేది జరిగింది. అనవసరంగా ఒత్తి పుణ్యానికి నాన్ అరబ్స్ ని, అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ ని చంపేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో వార్ క్రైమ్స్ ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి క్యాబినెట్ ఏదైతే ఉంటుందో సివిలియన్ క్యాబినెట్ అనేది ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. బికాస్ దే ఆర్ ఆఫ్ ప్రో డెమోక్రేట్స్ ఇన్ నేచర్. సో మిలిటరీ వాళ్ళకి మరి శిక్ష పడుతుంది కదా, మిలిటరీ వాళ్ళే కదా ఈ ఎలిగేషన్స్ కి పాల్పడ్డారు. సో అందుకే మిలిటరీ వాళ్ళు దీన్ని కోపం తెచ్చుకోవడం అనేది జరిగింది. అయిపోయింది పాత గవర్నమెంట్ లో, మళ్ళీ ఇప్పుడు దాన్ని తవ్వాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి సివిలియన్ క్యాబినెట్ మీద వాళ్ళు అక్యూజ్ చేయడం అనేది జరిగింది. ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఐసీసీ ఈ సీకింగ్ ట్రయల్స్ ఫర్ బషీర్ అండ్ అదర్ సూడానీస్ సస్పెక్ట్స్. సో బషీర్ చేసినటువంటి వార్ క్రైమ్స్, ఈ ఎథ్నిక్ క్లెన్సింగ్, ఈ జెనసైడ్ అండ్ దాంతో పాటు సూడానీస్ సస్పెక్ట్స్, ఈ మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్పడినటువంటి వార్ క్రైమ్స్, వాటి మీద విచారణ చేపట్టాలని చెప్పి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా అనుకోవడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ దిస్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఏం చెప్పింది? వి విల్ హ్యాండ్ ఓవర్ ద సస్పెక్ట్స్, అనుమానితుల్ని మేము ఇది చేస్తాం, వాళ్ళని విచారణ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. బట్ సోవరెన్ కౌన్సిల్ ఓకే చెప్పిందా అంటే చెప్పలేదు. నేను ఆల్రెడీ చెప్పాను, సోవరెన్ కౌన్సిల్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ టూ థింగ్స్. ఒకటి ఏంటి? దిస్ క్యాబినెట్, దిస్ సివిలియన్ క్యాబినెట్. రెండవది ఏంటి? మిలిటరీ. సివిలియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఇదేం చెప్పింది? సస్పెక్ట్స్ అప్పగిస్తామని చెప్పింది. బట్ సోవరెన్ కౌన్సిల్ చెప్పలేదు అంటే అర్థం ఏంటి? మిలిటరీ వాళ్ళు చెప్పలేదు. మిలిటరీ పీపుల్ ఆర్ ఇన్ అపోజిషన్ టు ద
ట్రయల్స్ ఆన్ ది సూడానీ సస్పెక్ట్స్ అండ్ బషీర్ అండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇంకొక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఏంటి? అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ కిల్లింగ్స్ ఆఫ్ ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్స్ ఆన్ June 3, 2019. సో 2019లో ఈ బషీర్ నుంచి అధికారం అనేది తీసుకొచ్చేటప్పుడు, ఈ బషీర్ ని పవర్ నుంచి ఆస్టర్ చేసేటప్పుడు ఈ ప్రో డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కదా, వాళ్ళు ప్రొటెస్ట్ చేసే వాళ్ళ మీద మిలిటరీ వాళ్ళు చాలా కిల్లింగ్స్ కి పాల్పడ్డారు. వాళ్ళని చాలా హత్య చేయడం అనేది జరిగింది, చాలా మందిని చంపేయడం అనేది జరిగింది. ఈ హత్యల మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి సివిలియన్ క్యాబినెట్ అనుకోవడం అనేది జరిగింది. దీనికి మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. దీస్ యాక్టివిస్ట్ అండ్ సివిలియన్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే హావ్ బీన్ యాంగర్డ్ బై డిలేస్ ఇన్ మేకింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ పబ్లిక్. సో ఇన్వెస్టిగేషన్ లో రుజువైనటువంటివి ఎవరెవరు ఈ అటాక్స్ అనేవి పాల్పడ్డారు, ఎవరెవరు ఈ తాలూకా సివిలియన్ కిల్లింగ్స్ కి ప్రొటెస్టర్స్ ని ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్స్ ని చంపారు అనేటటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిక్ లో పెట్టకుండా డిలే చేస్తున్నారని చెప్పి చాలా సివిలియన్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఈ పరిస్థితుల్లో సివిలియన్ క్యాబినెట్ డెమోక్రాట్స్ వైపు ఉంది కాబట్టి మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ ని చేజెక్కించుకోవాలని చెప్పి అనుకున్నారు. దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. కంప్లీట్ గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎకానమీ అండి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంగిపోవడం. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్. చూడండి, సో సూడాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అనేది స్లో డౌన్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్. అప్పటికి వాళ్ళ చేతిలో ఉండేటటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో 2011లో 2011లో సౌత్ సూడాన్కి ఎప్పుడైతే స్వతంత్రం అనేది రావడం అనేది జరిగిందో వాళ్ళకి అప్పగించడం వల్ల, అర్థమైందా, ఈ ఆయిల్ రిజర్వ్స్ ని సౌత్ సూడాన్ ఏదైతే ఉంటుందో దానికి అప్పగించేయడం అనేది జరిగింది ఈ సూడాన్, రైట్. సో వీళ్ళకి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోవడం వల్ల ఎకానమీ అనేది పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది. ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఇది కూడా కరెన్సీ అనేది పూర్తిగా పడిపోవడానికి కారణం అవడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఫ్రీక్వెంట్ షార్టేజెస్ ఆఫ్ బ్రెడ్, ఫుడ్ అనేది లేకుండా, ఫ్యూయల్ అనేది లేకుండా రావడం అనేది జరిగింది. సో సరిపడినటువంటి ఇంధనం కూడా లేకపోవడం వల్ల బషీర్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఒమర్ అల్ బషీర్ యొక్క గవర్నమెంట్ యొక్క డౌన్ ఫాల్ కి కారణం అవడం అనేది జరిగింది. ప్రజలు చాలా కోపంతో ఆయన మీద అటాక్ చేయడం అనేది జరిగింది. డెమోక్రసీ వైపు సూడాన్ ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి చాలా మంది ప్రొటెస్ట్ చేసి ఆయన పవర్ నుంచి దింపేశారు 2019లో. సో ఎకనామిక్ క్రైసిస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ అండి. అండ్ దాంతో పాటు ఈ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో 2019 తర్వాత వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ది సావరెన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ సెవరల్ హార్ష్ అండ్ ర్యాపిడ్ రిఫార్మ్స్ అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పినటువంటి కొన్ని రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం అనేది సంస్కరణలు. ఈ సంస్కరణలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏం జరిగింది, ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారంటే ఫారిన్ ఫినాన్సింగ్. మానిటరీ ఫండ్ ఏం చేస్తుంది, ఫారిన్ ఫినాన్స్ ఏదైతే ఉంటుందో ఫారిన్ కరెన్సీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు కొంత డెట్ రిలీఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పు తిరిగి కట్టకుండా కొంత రిలీఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అందుకే వాళ్ళు చెప్పినటువంటి రిఫార్మ్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. బట్ దాని వల్ల ఏం జరిగింది, రిఫార్మ్స్ వల్ల ఇన్ఫ్లేషన్, సో ఇంధనం ఫ్యూయల్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యూయల్ కాస్ట్ అనేది పెరిగితే అన్నింటి తాలూకా కాస్ట్లు ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో పెరిగినాయి. ద ఫినామినన్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ ఏమంటామండి, ఇన్ఫ్లేషన్ అంటాం. సో ద్రవ్యోల్బణం ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో మోర్ దెన్ 400% కి పెరగడం అనేది జరిగిందమ్మా. అంటే రూపాయి ఉండే వస్తువు 4 రూపాయలు అయింది, 100 రూపాయలు ఉండేటటువంటి వస్తువు 400 రూపాయలు అయింది. సో చాలా సూడానీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొట్ట నింపుకోవడానికి, దాంతో పాటు సరిపడా వస్తువులు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడడం అనేది జరిగిందమ్మా. దానివల్ల ఈ ఎకనామిక్ కండిషన్స్, ఈ డిటేరియేటింగ్ ఎకనామిక్ కండిషన్స్ ని సాల్వ్ చేయమని చాలా అకేషనల్ ప్రొటెస్ట్ అనేవి కూడా రైజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఎకనామిక్ క్రైసిస్ కూడా ఈ మిలిటరీ కూకి ఒక కారణం అని చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే యుఎస్ యొక్క శాంక్షన్స్ అంటే ఆంక్షలు. యునైటెడ్ స్టేట్స్ ఏం చేసింది, వీళ్ళ మీద ఆంక్షలు విధించడం అనేది జరిగింది. అంటే సూడానీస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనకుండా, ఎవరు తీసుకోకుండా ఇలా చేసింది. ఎందుకు చేసింది, ఈ బషీర్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఒమర్ అల్ బషీర్ టైం ఏం జరిగింది, మనకి దఫూర్లో 2003 నుంచి అటాక్స్ అనేవి జరగడం అనేది జరిగింది. ఎథ్నిక్ జెనసైడ్ అనేది జరగడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోవట్లేదు. ఎథ్నిక్ జెనసైడ్ కి, నాన్ అరబ్స్ యొక్క కిల్లింగ్స్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఒమర్ అల్ బషీర్ అనే వ్యక్తి సపోర్ట్ చేస్తున్నాడు. సో సూడానీస్ గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ మీద ఆంక్షలు అనేవి విధించాలని చెప్పి యుఎస్ అనేది ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి విధించడం అనేది జరిగింది. ఈ ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల కూడా ఏం జరగడం అనేది జరిగింది, సూడాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కోలుకోలేని దెబ్బ పడిందండి. సో కుప్పకూలిపోవడం అనేది జరిగింది.
దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద మిలిటరీ కూ ఇన్ సూడాన్. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఈ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ మిలిటరీ కూని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంప్లీట్ గా ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. యూరోపియన్ యూనియన్ కూడా ఖండించడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉంటుందో ఆఫ్రికా యూనియన్ కూడా ఖండించడం అనేది జరిగింది. సో డెమోక్రసీ అనేది థ్రెట్ లో ఉంది. డెమోక్రసీ ప్రజలు ఎన్నుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు అని చెప్పి చాలా మంది ఎగనెస్ట్ గా వాయిస్ రైజ్ చేయడం అనేది జరిగింది ఎగనెస్ట్ ది సూడాన్ మిలిటరీ కు. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ మిలిటరీ కూ నుంచి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో యా, సో మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టు కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ అండ్ ఎలా ఉందో ఎక్స్ప్లెనేషన్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. సో ఎక్కువ మందికి వెళ్ళాలి, మన ఎఫర్ట్స్ రీచ్ అవ్వాలంటే ప్లీజ్ డూ లైక్ దట్ లైక్ ఆర్ వీడియో, లైక్ దట్ నో హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఓకేనా? రైట్ నాన్న. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు ఈరోజు హిందూ అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. రైట్? పర్ఫెక్ట్ నాన్న. బాయ్.